దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి గోగు మాగోగు అనేటువంటి వర్తమానంతో అనేక రహస్యాలు, అనేక నిజాలు బయటపడడానికి దేవుడు అద్భుతమైనటువంటి కృపను మనందరికి కూడా అనుగ్రహించారు. ఎప్పటి వరకు కూడా గోగు మాగోగు అంటే కొన్ని దేశ ప్రజలని, కొన్ని దేశాలు అని చెప్పి చాలామంది వారి యొక్క అభిప్రాయాలను తెలియపరచడంలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. అయితే నా అభిప్రాయాన్ని తెలియపరిచేయడంలో గడిచినటువంటి ఆ సెషన్లో నా అభిప్రాయాన్ని పంచుకోగలిగాను. కాబట్టి గోగు అన్న మాగోగు అన్న వారు ఒక సంతతికి సంబంధించిన వారు. గోగులు అంటే ఎవరో, మాగోగులు అంటే ఎవరో అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. అంటే 1000 ఏండ్ల పరిపాలన గురించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా సారాంశం ఉందనుకోండి, చాలా వివరణ ఇవ్వచ్చు. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ సెమినార్లో ఖచ్చితంగా పబ్లిక్ కూడా నేను అవకాశం ఇవ్వబోతున్నాను కనుక నెక్స్ట్ సెమినార్ పబ్లిక్ అంతటినీ కూడా ఇన్వైట్ చేయబోతున్నాను. కాబట్టి ఆ సమయంలో అలాంటి ఎన్నో పరిశీలించేటువంటి అవకాశం కృపదేవుడు అందిస్తాడు కనుక ఆ సమయంలో మరింత సంపూర్ణమైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే గోగు మాగోగులు అనేటువంటి వారి గురించి విన్నాము. 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా విన్నాము. అయితే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వెంటనే జరిగేటువంటిది ఏంటి? 1000 ఏండ్లు కూడా పూర్తయిపోయిన తర్వాత జరిగేటువంటిది ఏంటి అని అంటే, సాతాను పాతాళములో నుండి విడిపింపబడతాడు. ఎప్పుడైతే వాడు కట్లు, వాడు బంధకాలు విప్పబడతాయో వెంటనే వాడు వచ్చి మారలేదు కానీ మళ్ళీ అదే పాత సంబంధమైనటువంటి స్వభావంతో అనేక మందిని మోసపరిచి, గోగుల్ని మోసపరిచాడు, మాగోగుల్ని కూడా మోసపరిచి ఇశ్రాయేలు మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు, దండయాత్రకి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే ఈ ఇసుక రేణువుల వలె మారిపోయినటువంటి మానవులందరూ కూడా ఇశ్రాయేలు మీద మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తారో ఆకాశము నుండి అగ్ని వచ్చి వారందరినీ కూడా సమూలంగా ఏం చేస్తుంది? దహింపచేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి ముందు రోజుల్లో ఉండదు. అగ్ని చేత, మిక్కిలి వేండ్రమైనటువంటి అగ్ని చేత కాల్చివేయబడుతుంది అని చెప్పి వాక్యంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది కనుక భూమి అంతా కూడా గతించిపోద్ది అనేటువంటి మాట కూడా వాక్యంలో రాయబడి ఉంది కనుక ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగులను మాగోగులను సాతానుని కూడా పూర్తిగా దేవుడు నాశనం చేస్తాడు. సాతానునేమో నరకంలోకి పరిమితం చేసేస్తాడు. వెంటనే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటిదే మహా తీర్పు దినము. గొప్ప తీర్పు జరగబోతా ఉంది. అంటే నేను అనొచ్చు, ఒక 6 యుగాల నుండి అన్ని కొన్ని కోట్లాది సంవత్సరాల నుండి ఎవరికైతే దేవుడు తీర్పు తీర్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవరికైతే అపరిమితమైనటువంటి అవకాశం ఇస్తూ ఏదో విధంగా ఈ యుగమందైనను కూడా మారాలి, మార్పుని పొందాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడో, అటు వారందరికీ సంబంధించినటువంటి జీవిత క్రియలను బట్టి, వారి యొక్క జీవన శైలిలో చేసినటువంటి పనులను బట్టి, వారి యొక్క నోటి మాటను బట్టి కూడా తీర్పు తీర్చేటువంటి దినం ఒకటి ఉంది. అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా తీర్పు యొక్క ప్రస్తావన చాలా చోట్ల కనబడింది. తీర్పు దినము, మహా తీర్పు దినము అనేటువంటిది ఉంది. అయితే 1000 ఏండ్ల తర్వాత జరిగేటువంటిదే ఈ తీర్పు. ఈ తీర్పులో ఎవరుంటారు? ఈ తీర్పులో అసలు క్రైస్తవులు ఉంటారా ఉండరా? అసలు క్రైస్తవులు అనేటువంటి వారికి తీర్పు తీర్చబడదా? అయితే కొన్ని లేఖనాల ప్రకారంగా క్రీస్తునందు విశ్వసించిన వారికి తీర్పు లేదు అనేటువంటి మాటను కూడా ప్రకటించేటువంటి సేవకులు లేకపోలేదు. అసలు క్రైస్తవులకి తీర్పే లేదు అనేటువంటి బోధలు కూడా లేకపోలేదు. మరి అలాంటి బోధలు ప్రకటించిన వారందరికీ కూడా నేను సూటిగా కొన్ని ప్రశ్నలను అడగబోతున్నాను. కాబట్టి వాటికి జవాబునివ్వగలిగేటువంటి రీతిలో కూడా కొంతమంది ఉండాలి. వాళ్ళు ఏ సేవకుల పేర్ల డినామినేషన్లో నేనేమి చెప్పను. ఎందుకంటే చాలా బోధల్లో నేను విన్నటువంటిది ఏంటంటే, క్రైస్తవుడు అనేటువంటి వాడికి అసలు తీర్పే ఉండదు. క్రైస్తవుడు అనేటువంటి వాడికి అసలు తీర్పులోకి నిలబడే పరిస్థితే, అవకాశమే ఉండదు, అవసరతే ఉండదు అనేటువంటి బోధలు చాలా ఉన్నాయి.
ఆ విన్నటువంటి బోధనలు బట్టి మరి నేను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకి, చూపించేటువంటి కొన్ని వచనాలకు కూడా సమాధానం ఇవ్వగలిగేటువంటి వారుగా కూడా మీరున్నారు అని ముందుగానే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి తీర్పు గురించిన ప్రస్తావన ఏ చోట రాయబడింది అనేటువంటిది కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి దేవుడు 3 సార్లు తీర్పు తీరుస్తాడు. 3 సార్లు భూ సంబంధమైనటువంటి ప్రజలకి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ 3 సార్లు గురించి కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి సంగతిని, సత్యాన్ని మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తీరుతాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదివే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించడానికి మీరు సిద్ధంగా ఉండండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తియు ఉన్నారు. వారి యుగ యుగములు రాత్రింబగల్లో బాధింపబడుదురు. యుగ యుగములు. సాతాన్ని నరకంలో వేసిన తర్వాత కూడా స్పష్టంగా వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే యుగ యుగములు. దీని మీద నేను ప్రస్తావన చేయను, దీని మీద నేను వాక్యం కూడా అందించను. ఎందుకంటే చాలా మంది తప్పుగా ఆ విషయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది కనుక, అపార్థం చేసుకునేటువంటి అవకాశం చాలా ఉంది కనుక దయించి దీని గురించి నేను ఏమీ కూడా వాక్య పరిశీలన కానీ, వాక్య వివరణ కానీ ఇచ్చే ప్రయత్నం చేయను. యుగాల గురించి కానీ, జన్మల గురించి కానీ, వాటి గురించిన విశ్లేషణ నేను చేసే ప్రయత్నం చేయను. ఎందుకంటే అందరూ ఒకే విధమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండరు కనుక కొన్నింటి జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది, కొన్నింటి జోలికి అసలు ముట్టకపోవడమే చాలా మంచిది కనుక వాటి యొక్క ప్రస్తావన అయితే చేయని. కానీ తర్వాత వచనంలో కనబడుతుంది, మరియు రాత్రింబగల్లో యుగయుగాలు బాధింపబడేటువంటి స్థితిలో సాతాన్ని వేసేసిన తర్వాత కనబడేటువంటిది ఏంటి అని అంటే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమాకాశములైన సముఖ నుండి పారిపోయేను, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. మరియు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడి నుంచి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండేటి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది తీర్పు దినం గురించి. అంటే జడ్జిమెంటల్ డే, జడ్జిమెంట్ డే, లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్ అని అంటానన్నమాట. అంటే తెలుగులో మాట చెప్పాలంటే ఆఖరి తీర్పు దినము, ఆఖరిగా దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయము అనే అర్థం కూడా ఇస్తూ ఉంది. ఎవరన్నా కోర్టు కేసుల్లో ఒకవేళ మునుగుంటే లాస్ట్ కేసు కొట్టేసేటువంటి ఆ తీర్పు దగ్గర కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంతోషించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బహుశా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు అయితే ప్రస్తావించను, కానీ ఇంకా దగ్గరికి వచ్చేసిందండి, తీర్పు దగ్గరికి వచ్చేసింది అంటున్నటువంటి మాటలను బట్టి కొంతమంది ఆనందిస్తారు. జరిగేది ఏదో జరిగిపోద్ది, అయితే శిక్ష పడుతుందా లేకపోతే మనం నిర్దోషులుగా విడిపించబడితే ఏదన్నా జరుగుతుంది కనుక ఇంకెంతకాలం ముందుకి వెనక్కి తిరుగుతామని చెప్పి ఆఖరి జడ్జిమెంట్ డే కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను చాలా కేసులు, ఒక 6-7 కేసుల్లో నేను కోర్టులకు తిరిగాను కనుక కోర్టు మెట్లు ఎక్కినటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఆ బాధ అలాంటిదో, చాలా భయంకరమైనటువంటి బాధ. వెళ్తాం, నిలబడతాం, లాస్ట్ అండ్ ఫైనల్ 4 గంటలకి జడ్జి గారు పిలుస్తారు. పిలిచి 2 నిమిషాల్లో వచ్చే నెల పలానా తారీఖుని వాయిదా వేసి వెళ్ళిపోండి అంటాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు నిలబడిన తర్వాత అదేంటి ఏమన్నా చెప్తారా, కొంచెమేమన్నా అవతల వాళ్ళన్నా పిలుస్తారా, ఇక్కడ ఏమన్నా సాక్షులను ఏమన్నా నిలబెడతారంటే ఏముండదు. అలా నెలలో కనీసం ఒక కేసు 5 సంవత్సరాలు పడుతుంది. కోర్టు వరకు వెళ్తే నరకం. ఏదన్నా ముందే సెటిల్మెంట్ చేసుకోవాలి, పోలీసుల దగ్గర సెటిల్ చేసుకోవాలి తప్ప కోర్టు కేసుల్లోకి వెళ్తే తక్కువ 5 years టైం పడుతుంది. కాబట్టి ఆ చివరికి వచ్చేటప్పటికి శిక్ష పడిపోయినా పర్లేదురా బాబు, ఎందుకు వచ్చిన ఈ వాయిదాలు రా బాబు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆఖరి తీర్పు దినంలో
ఆఖరిదే ఫైనల్ జస్టిఫికేషన్, ఫైనల్ జడ్జిమెంట్ డే. అది మంచివారికి చెడ్డవారికి అందరికీ కూడా తీర్పు తీర్చేటువంటి దినము అని రాయబడి ఉంది. ఇదే ధవల సింహాసనపు చెప్పాలి తీర్పు. ధవల సింహాసనం నుండి దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయము ఎప్పుడు అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత, భూమిని దేవుడు సమూలంగా నాశనం చేసిన తర్వాత, సాతాన్ని పూర్తిగా నరకంలో వేసిన తర్వాత, ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎదుట హాజరు కావలసిన దినము, హాజరు కావలసినటువంటి దినం. నిష్కలంకమైన నిస్వార్థపూరితమైన తీర్పు అది. మా వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలి, మన కులానికి సంబంధించినవారు గనుక ఖచ్చితంగా ఏదో రకంగా తప్పించాలి, నన్ను దేవుడిగా అంగీకరించారు గనుక ఎంతో కొంత కొంచెం ఫేవర్ చేయాలి అనేటువంటి తీర్పు కాదు. ఎవరినైనా సరే ఒకే విధంగా తీర్పు తీర్చేటువంటి దినం అది. ఎవరైనా సరే, వాడు గొప్పవారైనా కొద్దివారైనా సరే, వారందరినీ కూడా తీర్పు తీర్చే నిష్కలంకమైనటువంటి క్లీన్ అండ్ క్లియర్ ధవల సింహాసనపు తీర్పు. ధవలం అనగా తెలుపు, బంగారం అని ఎరుపు అనే సింహాసనాల యొక్క రంగు ప్రస్తావన రాకుండా తెలుపు మాత్రం ఎందుకు ప్రస్తావించబడిందంటే, ఆయన అతి పరిశుద్ధుడు గనుక. ఆయన వస్త్ర అలంకరణే అంత పరిశుద్ధమైన రంగుతో పోల్చబడినప్పుడు ఆయన యొక్క మనస్సు ఇంకెంత పరిశుద్ధమైనదో, ఇంకెంత కలంకము లేనిదో, ఇంకెంత మచ్చా డాగు లేకుండా క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాడు అనమాట తీర్పు దగ్గర. చాలాసార్లు తీర్పు కొరకు చాలా పెద్దల దగ్గరికి వెళ్తుంటాం, కానీ సరైన న్యాయ తీర్పు ఎవరు? డబ్బుడికి అమ్ముడిపోయో, లేకపోతే స్వార్థ ప్రయోజనాలను బట్టో, లేకపోతే పార్షియాలిటీ చూపించో, ఇంకొక కారణాలను బట్టి నిజంగా మనం న్యాయం చేసినప్పుడు కూడా మనకు న్యాయం దక్కదు. ఎక్కడ? కోర్టులో కావచ్చు, పెద్దల దగ్గర కావచ్చు, మరొక సందర్భాల్లో నిజమైన న్యాయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుడు న్యాయాధిపతి అని ఉంది, న్యాయకర్త అని ఉంది. పైగా ధవల సింహాసనం మీద కూడా తీర్చే ఆఖరి తీర్పు కనుక చాలా క్లీన్ తీర్పు ఇవ్వబోతున్నాడు. ఆ తీర్పులో క్రైస్తవులు ఉండరు. క్రైస్తవులు ఉండరు. అదేం షాక్ అండి బాబు, ఇందాకటి వరకు మాట్లాడింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవును, ఉండరు. అక్కడ క్రైస్తవులు ఉండరు, వేరే వాళ్ళు ఉంటారు. మనకి ఒక తీర్పు ఉంది, అక్కడ వేరే వారు ఉంటారు. మరి ఎవరుంటారు అక్కడ తీర్పులో అంటే, చచ్చిన మృతులుగా ఉన్నవారు మాత్రమే ఉంటారు. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను, కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అయినా చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ధవల సింహాసనపు తీర్పులో క్రైస్తవులు ఉండరు. ఎవరుంటారు? మృతులు మాత్రమే ఉంటారు. నేను చెప్పేటువంటిది కాదు, కానీ అంటే కొంతమంది సేవకులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పూర్తిగా వాళ్ళు మాటను నేను ఏకీభించట్లేదు. ఎందుకనంటే చాలా మంది బోధల్లో నేను విన్నాను కనుక చెప్తున్నాను. ధవల సింహాసనం దగ్గర అసలు క్రైస్తవులే ఉండరు అనేటువంటి బోధలు చాలా ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే, ఒకవేళ అదే కైనా నిజమైతే, మరి అక్కడ 2 గ్రంథాలు విప్పబడినట్టుగా ఉంది. ఒక గ్రంథమేమో పేరు ప్రస్తావించలేదు, మరొక గ్రంథం పేరు మాత్రం గొర్రె పిల్ల గ్రంథము, జీవ గ్రంథం అని ఉంది. మరి అసలు క్రైస్తవుడు అనేటువంటి వాడే అక్కడ కానీ, లేకపోతే మరి గొర్రె పిల్ల జీవ గ్రంథం ఎవరు? ఆ గ్రంథం ఉండవలసిన అవసరం ఏముంది? అన్యులకు మాత్రమే అక్కడ దేవుడు తీర్పు తీరుస్తున్నాడనే బోధలు చాలా ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే జీవ గ్రంథముతో పనేంటి? నేను అడగాలనుకున్నది అది. మరి జీవ గ్రంథంతో పనేంటి? దేవుని చూడండి, నేను చదువుతున్నా. సింహాసనం నిలవబడి చూచినప్పుడు గ్రంథం విప్పబడి, మరియు జీవ గ్రంథమందును వేరొక గ్రంథమును విప్పబడెను. జీవ గ్రంథం ఉందా? దేవుని గొర్రెపిల్ల గ్రంథం అని ఉందా? గొర్రెపిల్ల గ్రంథం అని ఏమి లేదు, జీవ గ్రంథము. చాలా క్లియర్గా వేరొక గ్రంథము, 2 గ్రంథాలు ఉన్నాయి. మరి జీవ గ్రంథంలో క్రీస్తుని అంగీకరించిన వారు జీవ గ్రంథంలో ఉంటారనే బోధలు ఉన్నాయి, నిజమే. మరి అక్కడ నిజంగా క్రైస్తవుల తీర్పులో నిలవబడవలసిన అవసరత లేకపోతే
మరి జీవగ్రంథం ఎందుకు అక్కడ కనబడుతుంది అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి కొంతమంది. ధవల సింహాసనం దగ్గర దేవుని ఏర్పాటులో లేని వారు మాత్రమే ఉంటారనేటువంటి బోధలు చెప్పిన వాళ్ళు నేను అడుగుతున్నాను, మరి రెండో గ్రంథం ఎందుకు అక్కడ విప్పబడింది? జీవగ్రంథంలో ఉన్నటువంటి పేర్ల ప్రస్తావన అక్కడ ఎందుకు రావాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన చేయాలి. ఒకవేళ అదే నిజమైతే సంఘం ఆల్రెడీ 1000 సంవత్సరాల కంటే కూడా ముందుగా ఎత్తబడింది గనక, శ్రమల కంటే ముందుగా ఎత్తబడింది గనక, ఆ సంఘం అంతటినీ కూడా దేవుడు మళ్ళీ అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధం జరిగించడానికి తీసుకుని వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేసి మళ్ళీ రెండోసారి దేవుడు క్రైస్తవులకు తీర్పు తీరుస్తున్నాడు అంటారా? అంటే మొదటిసారి చేసిన తీర్పు దేవుడు సరిగ్గా చేయలేదు గనక రెండోసారి ఈసారి బాగా చేద్దాము తీర్పు అని చెప్పి మళ్ళీ క్రైస్తవులను అక్కడ నిలబెట్టబోతున్నారు అంటారా అనే ఆలోచన కూడా చాలా మందికి ఉండొచ్చు. నేను మరలా చెప్పుచున్నాను, ధవల సింహాసనము దగ్గర జరిగే తీర్పులో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవ సంఘం ఉండదు. అలాగని చెప్పి పూర్తిగా అన్యులే ఉంటారు అనేది అబద్ధం. దేవుని యొక్క జీవగ్రంథములో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు కూడా ఉంటారు. క్రైస్తువులు అంటున్నాను, ఏర్పాటు కూడా అంటున్నాను, రెండు మాటల్లో గమనించుకోవాలి మీరు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఈ ధవల సింహాసనపు తీర్పు దగ్గర ఎత్తబడినటువంటి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రీస్తు వధువు సంఘము ఉండదు. జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారు మాత్రం ఉంటారు. వీళ్ళల్లో క్రైస్తవులు ఉండరు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. నేను అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రేపు సంఘం ఎత్తబడుతుంది, టక్ అని చెప్పి మధ్యాకాశానికి వచ్చి దేవుణ్ణి అంగీకరించిన క్రైస్తవులందరినీ ఎత్తుకొని పోతాడు. రక్షణ పొందుకున్న వారందరినీ కూడా సంఘాన్ని చెరగా కొనిపోతాడు. చెరగా కొనిపోవడంతోనే ఏం మొదలవుతాయని చెప్పాను? శ్రమకాలం మొదలవుతుంది. 7 సంవత్సరాలు, కానీ స్వచ్ఛమైన నిష్కచ్చైనటువంటి సరైనటువంటి శ్రమల దినాలు మాత్రం 1385 అయ్యే శ్రమ దినాలు. ఆ శ్రమలు ముగించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘాన్ని తీసుకుని వస్తాడు. ఎక్కడికి? ఇశ్రాయేల్ భూభాగంలోకి. ఎత్తబడినటువంటి సంఘం అంటే అక్కడ 7 సంవత్సరాలు ఆ కాలం అంతా విందు జరుగుతుంది అక్కడ. ఆ సంఘం అంతటినీ కూడా అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధం దగ్గర తీసుకుని వచ్చి ఆయనతో పాటుగా దేవదూతల సమూహము చాలా మందిని తీసుకొస్తారు, యుద్ధం చేస్తాడు, చాలా మందిని నరకాగ్నికి పంపించేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన మొదలు పెడతాడు. అవునా కదా? 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటి మొదలు పెడతారు. మొదలు పెట్టే దానికి ముందుగా ఒక తీర్పు ఉంటుంది, ఒక న్యాయపీఠం అనేటువంటిది కనబడుతుంది. అదే గొర్రెలను మేకలను వేరుపరిచేటువంటి తీర్పు. అవునంటారా కాదంటారా? ఈ తీర్పు అనేది ఉంది. ఆ తీర్పులో క్రైస్తవులు ఉంటారని చెప్పాను నేను. ఉండరు అక్కడ. మరి ఎవరుంటారు? విడవబడినటువంటి అన్యుల్లో క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తులైనా సరే ధర్మశాస్త్రానుసారంగా బ్రతికితే, నలుగురికి దీవెనకరంగా బ్రతికితే, దేవుడు ఆజ్ఞలు జారిని చేసిన విధంగా ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరిస్తూ, అంటే హత్య చేయకుండా, వ్యభిచారం చేయకుండా, అబద్ధములాడకుండా, ఇవేవి కూడా చేయకుండా మంచి మనసాక్షి గలవారే వాక్యానుసారమైన రీతిలో ఎవరైనా బ్రతకగలిగితే వాళ్ళు క్రీస్తుని అంగీకరించకపోయినా ఆ మేకల్లో నుండి కొన్ని గొర్రెలు ఏం చేస్తాడన్నాను నేను? వేరుపరుస్తాడు. ఇది ఒక తీర్పు, మొదటగా జరిగేటువంటి ఒక తీర్పు ఇది. అక్కడ క్రైస్తవులు అనేటువంటి వారు ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తుని విశ్వసించిన కారణాన్ని బట్టి మనకు అక్కడ తీర్పు తీర్చబడింది. డైరెక్ట్గా మనం ఆయన దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ సంఘం కిందకు వచ్చింది. సంఘం కిందకు వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన చేసింది సంఘం. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మళ్ళీ సంఘాన్ని ధవల సింహాసనం దగ్గర తీర్పులో నిలబడడం అంటాడు దేవుడు. అంటే ఒక్కొక్క మనిషి 2-3 సార్లు తీర్పు తీరుస్తాడు దేవుడు. అంటే మొదటిసారి తీర్చినటువంటి తీర్పు సరిగ్గా లేదు, పొరపాటు జరిగింది, తేడా చేసేసాను, వాడి చెడ్డోడైనా మంచోడు గుంపులో కలిపేశాను, వాడు మంచోడైనా సరే చెడ్డోడు గుంపులో కలిపేశాను, అయ్యో పొరపాటు జరిగింది. కాబట్టి క్రైస్తవ సంఘమ మళ్ళీ ధవల సింహాసనం దగ్గర జరిగే తీర్పులో మీరు హాజరు కావాలి అనేటువంటి దేవుడు కదే.
ఒకసారి పొరపాటు చేయిందని మరి ఇంకోసారి పొరపాటును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేంత అజ్ఞానం అయితే కదా ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదని ఉంది బైబిల్లో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి క్రైస్తవ సంఘం అనేది ధవల సింహాసనం దగ్గర ఉండదు. దేవుడేమీ కూడా పొరపాట్లు చేసేవాడు కాదు. మరి ఎవరో ఉండేది అక్కడ? అన్యులే ఉంటారు. కానీ అక్కడ జీవగ్రంథం అని చెప్పి ఎవరి కోసం రాయబడిందంటే, మొన్న ఒక మాట మాట్లాడాను, గోగు గోగులు మాగోగులు. ఎవరో క్రీస్తుని అనుసరించకుండా, దేవుని ఆరాధించకుండా వాళ్ళకి నచ్చినట్టుగా బతికారని చెప్పాను, గోగులు. మాగోగులు ఎవరి సంతానం అన్నాను? షేము, అంటే నోవహు గారి యొక్క మనవడు. వీళ్ళందరూ కూడా ఏటేటా దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించేవారు, ఇశ్రాయేలు యెరూషలేము వచ్చి. అంటే వీళ్ళలో ఒక పరివర్తన అనేటువంటిది మొదలైంది. అంటే రెండు గుంపుల్లో ఒక గుంపు మంచి గుంపు, మంచి మనసాక్షికి సంబంధించిన గుంపు, పరివర్తన చెంది మార్పు చెందినటువంటి గుంపు. ఈ గుంపు జీవగ్రంథంలో రాయబడినటువంటి గుంపు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నవారందరూ కూడా చెడ్డోళ్ళు మంచోళ్ళకి కూడా దేవుడు అక్కడ తీర్పు తీరుస్తున్నాడు. వాళ్ళల్లో అన్యులు కూడా ఉంటారు. అంటే 1000 ఏండ్లకు ముందు చచ్చిపోయిన అన్యులు, ఈ సమయంలో చచ్చిపోయినటువంటి అన్యులు, వీళ్ళందరూ హాజరవుతారు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవ సంఘంతో అక్కడ పని లేదు. ఎవరుంటారంటే, ఈరోజు ఒక అన్యుడు చచ్చిపోయాడు, దేవుని నమ్మకుండా ఆ వ్యక్తి కూడా ఉంటాడు. ఒకవేళ అవసరమైతే, నేను అనుకుంటున్నాను అలాగే, ఒకవేళ ఆ మేకల్ని గొర్రెల్ని విభజించే సమయంలోనే ఒకవేళ ముందుగా చనిపోయినటువంటి అన్యులు మంచి మనసాక్షికి సంబంధించి ధర్మశాస్త్రానుసారమైన రీతిలో బ్రతకగలిగితే అక్కడే ఆ ఆత్మలను కూడా వేరుపరిచేస్తాడనే అభిప్రాయం కూడా ఉంది నాకు. కానీ ఎక్కువగా నేను మాట్లాడేది ఏంటంటే, ఈ 1000 ఏండ్లలో కొన్ని కోట్లాది మంది పుడతారో, వాళ్ళల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళకి నేను పెట్టేటువంటి పేరే జీవగ్రంథంలో పేర్లు లిఖింపబడిన వారు. వాళ్ళకి అక్కడ తీర్పు ఉంది. చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ విధంగా కూడా దేవుని అంగీకరించకుండా, ఇప్పటి ప్రజల గురించి, ముందు ప్రజల గురించి, చచ్చిపోయిన కోసం కూడా చెప్తున్నాను. ఏ విధంగా మంచి అనేటువంటి అలవాట్లు లేకుండా అన్ని చెడ్డ పనులే చేస్తూ, వాక్య విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ, క్రీస్తుని అంగీకరించకుండా కూడా పాపంలో బ్రతికిన వాళ్ళు అందరూ అక్కడ హాజరవుతారు. క్రీస్తుని అంగీకరించకపోయినా సరే అవకాశం ఉంది ఎవరికి? ధర్మశాస్త్రానుసారంగా బతికిన వాళ్ళకి. కానీ కొంతమంది క్రీస్తుని అంగీకరించకుండా వాక్య విరుద్ధంగా బతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మాత్రం అక్కడ తీర్పులో నిలబడతారు. మళ్ళీ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు అక్కడ వాళ్ళు. ఎందుకు అంటున్నానంటే మాట, క్రైస్తవ సంఘం ఉండదని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుదురు. ఎవరు తీర్పు పొందుతారండి? సజీవులను ఉందా? బ్రతికిన వారే అన్నదా? మరి ఎవరికా తీర్పు? మృతులకు మాత్రమే తీర్పు, సజీవులకి కాదు, బ్రతికిన వారికి కూడా కాదు, ఓన్లీ మృతులకే. ఆ మృతులెవరో, సజీవులెవరో, బ్రతికిన వారు ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. అదే 20వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, మధ్య భాగాన్ని. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక, తమ నొసలు యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు చూచితిని. ఎవరిల్లో? ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు? ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు? కృపాకాలానికి సంబంధించిన వాళ్ళు కాదు. అంటే మన కాలానికి సంబంధించిన వాళ్ళు కాదు. శ్రమకాలంలో ముద్ర వేయించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు. శ్రమకాలంలో కూడా చాలా మంది క్రీస్తుని అంగీకరిస్తారు, మారు మనసు పొందుకుంటారు. అమ్మో బైబిలే నిజమని చెప్పి తెలుసుకొని, ఈ ముద్ర వేయించుకోకూడదని చెప్పి బైబిల్ చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకుని, ఆ మాట మీద విశ్వసించి చచ్చిపోవడానికి సైతం సిద్ధపడినటువంటి వ్యక్తులు అందరూ కూడా చచ్చిపోతారు ఆ శ్రమకాలంలో. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టు ఉంటారు చూడండి. ఇక్కడ 2 సాక్షులు ఎలాగైతే చచ్చి బ్రతికి వెళ్తారో పైకి 3వ దినాన్న, ఆ విధంగా అక్కడ జరుగుతుంది. అంటే శ్రమకాలంలో మరణాన్ని సైతం ఎదుర్కోవడానికి ఇష్టపడి క్రీస్తునందు విశ్వాసం ఉంచి చచ్చిపోయిన వాళ్ళందరూ శిరచ్ఛేదనం, అంటే తల తీయబడి చేయబడిన వారి ఆత్మలను చూచితిని. తలలు తీసే మతం ఒకటి ఉంది.
తలలు తీసే మతం ఒకటి ఉంది ప్రపంచంలో, పేరు నేను చెప్పనులే. ఆ మతం వాళ్ళు తీస్తారు. 666 ముద్ర ఆ మతానికి సంబంధించిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాళ్ళ కొమ్మక్కు అవ్వడం కూడా నిజమే. ఇదంతా కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. కాబట్టి చిరఛేదనము చెయ్యబడిన వారి ఆత్మలను చూచితిని అంటే వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు వారు బ్రతికిన వారై 1000 సంవత్సరం క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. అంటే శ్రమకాలంలో ఎవరైతే యేసు మీద విశ్వాసం ఉంచి చచ్చిపోయారో వాళ్ళని దేవుడు ఏమని పిలట్లేదు? మృతులు అని పిలట్లేదు. ఏమని పిలుస్తున్నాడు? బ్రతికి సజీవుల లెక్కలో చేర్చుకున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ ఇక్కడ తీర్పులో నిలవబడేది ఎవరు? మృతులు మాత్రమే, సజీవులు కాదు, బ్రతికిన వారు కాదు. శ్రమకాలంలో చచ్చినోళ్ళనే బ్రతికిన స్థానంలో తీసుకొచ్చాడు, సజీవులుగా మార్చాడు దేవుడు. మరి శ్రమకాలం కంటే కూడా ముందుగా సంఘం ఎత్తబడిన వాళ్ళు ఉన్నాం కదా మనం. శ్రమకాలం కంటే కూడా ముందుగా చనిపోయిన క్రైస్తవులు ఉన్నారు కదా. వాళ్ళందరూ మృతులా, బ్రతికినోళ్ళ? వాళ్ళు మృతులు అవుతారా? ఏమవుతారు? సజీవులు అవుతారు. శ్రమకాలంలో క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళనే బ్రతికిస్తే, సజీవుల లెక్కల్లో ఉంచితే, శ్రమకాలం కంటే ముందుగా క్రీస్తునందు నిద్రించిన వారు మృతులు కాదు. మీరు ఎలా మృతులలో వెతుకుచున్నారు అంటాడు యేసయ్య. మనం మృతులకి సంబంధించిన వాళ్ళం కాదు, మనం సజీవులము. క్రీస్తు రక్తంలో కడగబడి రాకడలో ఎత్తబడినటువంటి బతికుండి ఎత్తబడిన వాళ్ళు రాకడ కంటే కూడా ముందుగా క్రీస్తునందు నిద్రించిన వారు అని అన్నాడా, మృతులు అన్నాడా? క్రైస్తుడు చచ్చిపోతే చచ్చిపోయారు అని పలకరు, ఏమంటారు? నిద్రించుచున్నారు. నేను తాతయ్య గారు చనిపోయినప్పుడు కొంతమంది పాస్టర్లకు ఫోన్ చేశాను. ఇలాగ చనిపోయారు, ఇలా చనిపోయారు అని చెప్తుంటే మా అమ్మగారు పిలిస్తే ఆ దుఃఖంలో కూడా ఏడుస్తుంది అమ్మ. ఒరే, చచ్చిపోయారని అనకూడదు, నిద్రించారని చెప్పాలి. చచ్చిపోయారంటావేటి అలా అనుకో. ఏం తెలియదు నాకు వాక్యం. సేవలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని దేవుడు బోధించి నేర్పించాడు తప్ప. క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు, ఎందుకంటే వాళ్ళకి మృతితో సంబంధం. అంటే ఈ శరీర సంబంధమైన మృతి గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మల వాళ్ళకి మృతి లేదు. ఒకవేళ శరీర సానంగా వాళ్ళు చనిపోయినా మళ్ళీ తిరిగి ఏమవుతారనుంది 6వ వచనంలో. బ్రతికిన వారే, 4వ వచనంలో, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు. అంటే శ్రమకాలంలో దేవుని నమ్మినోళ్ళే చచ్చిపోయి బ్రతికితే, శ్రమల కంటే కూడా ముందుగా దేవుని యందు నిద్రించిన వారు, సంఘం ఎత్తబడే క్రమంలో ఎత్తబడిన వారు మృతుల గుంపులో ఉంటారా, సజీవుల గుంపులో ఉంటారా? బ్రతికేం కాబట్టే పాలిస్తున్నాం, బ్రతికేం కాబట్టి ఆయన దగ్గర ఉన్నాం, బ్రతికేం కాబట్టి ఆయనతో పాటుగా మళ్ళీ రాబోతున్నాం. చచ్చిన వాళ్ళు వస్తారు ఆయనతో. కాబట్టి ఇక్కడ తీర్పులో క్రైస్తవ సంఘం ఉండదు. ఎవరుంటారో? మృతులు మాత్రమే ఉంటారో. క్రైస్తుడు పునరుద్ధాన శక్తిని పొందుకున్నవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులకి పునరుద్ధాన శక్తి లేదు. క్రీస్తుని అంగీకరించిన వాడికే పునరుద్ధాన శక్తి. ఎలాగైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో ఆ విధంగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు క్రైస్తవ్యంలో. దీన్ని మొదటి పునరుద్ధానం అన్నారు. అన్యులకు పునరుద్ధానం లేదా? క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తుకు వ్యతిరేకంగా బతుకుతూ పాపంలో బతికిన పాపాత్ములకి పునరుద్ధానం లేదా? వారికి కూడా పునరుద్ధానం ఉంది. అది 2వ పునరుద్ధానం. ఆ 2వ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏళ్ల పరిపాలన ముగించిన తర్వాత తీర్పుకు ముందు వీరందరూ కూడా 2వ పునరుద్ధానంలో ఎత్తబడతారు. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు మొదట పునరుద్ధానం జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధవల సింహాసనం దగ్గర జరిగే తీర్పులో మృతులు ఉంటారో, సజీవులు ఉండరో. క్రైస్తవ సంఘం అనేటువంటిది ఉండదు. మరి ఎవరు ఉంటారంటే మృతులు మాత్రమే ఉంటారు. అదే 20వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఏ మృతులు బ్రతకలేదు? తర్వాత కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 1000 సంవత్సరంలో బోళ్ళు మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు పునరుద్ధానం అవ్వలేదు. మరి ఎప్పుడు పునరుద్ధానం అయ్యారు?
1000 సంవత్సరాల తర్వాత పునరుద్ధానం అయ్యారు. ఇది రెండో పునరుద్ధానం. 1000 సంవత్సరాలకు ముందు ఒక పునరుద్ధానం ఉంది, 1000 సంవత్సరాల తర్వాత ఇంకొక పునరుద్ధానం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందని చెప్పేది. శ్రమకాలంలో చచ్చిపోయిన వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలనకు ముందే ఎత్తబడతారు. దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు దేవుడి రాజ్యంలో చేర్చుకుంటాడు. కానీ ఆ సమయంలో చచ్చిపోయిన వాళ్ళు, 1000 ఏండ్లలో చచ్చిపోయిన వాళ్ళు, క్రీస్తుకు దూరంగా బతికిన వాళ్ళు, క్రీస్తుని ద్వేషిస్తూ బతికిన వాళ్ళు, క్రీస్తు యందు అవిశ్వాసంతో బతికిన వాళ్ళు అందరూ కూడా 1000 ఏండ్ల పరిపాలన పూర్తయ్యే వరకు కూడా వాళ్ళు మళ్ళీ ఎత్తబడరు. ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఎత్తబడిన వాళ్ళకి ధవళ సింహాసనపు తీర్పు. అంతకంటే ముందు పునరుద్ధానం అయిన వాళ్ళకి ఆ తీర్పు లేదు, ధవళ సింహాసనంతో తీర్పు లేదు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇందాక అదే అన్నాను, 1000 ఏండ్ల పరిపాలనలో చనిపోయిన మృతులకి తీర్పు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మొదటి పునరుద్ధానంలో ఎత్తబడతారు, విశ్వసించిన వాళ్ళు రెండో పునరుద్ధానంలో ఎత్తబడతారు. అందుకే అక్కడ రాయబడి చూడండి, ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొవారు ధన్యులను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ పదం పరిశుద్ధులై ఉంటారో. మనల్ని దేవుడు ఏమని పిలిచాడు? పరిశుద్ధులు అన్నాడు. మీరు వెలుగు సంబంధులు అన్నాడు, అనలేదా? ఈ మొదట అంటే ఈ పునరుద్ధానాలు పాల్గొనే ధనులు పరిశుద్ధులు ఎందుకు ఇటు వారి మీద రెండో మరణముకు అధికారం లేదు. రెండో మరణం అంటే చెప్పండి, నరకం. మొదట మరణం శరీరానికి సంబంధించిన మరణం, రెండో మరణం ఆత్మకు సంబంధించిన మరణం. అంటే ఈ ధవళ సింహాసనం దగ్గర దేవుడు కొంతమందిని అగ్నిగుండంలో వేస్తున్నాడు చూడండి. ఆ తీర్పులో ఉండక్కర్లేదు. చూడండి 13-14 వచనం సముద్రంలో ఆ తీర్పులో చూడండి. ఈ 1000 ఏండ్ల తర్వాత జరిగే ధవళ సింహాసనపు తీర్పులో ఎవరు పునరుద్ధానం అవుతున్నారో? క్రైస్తువులు కాదని చెప్తున్నాం కదా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమున వాటి వశం ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందును. లాస్ట్ ఎవరి పేరైనను జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండంలో పడవేయబడేటువంటి వాళ్ళు ఎవరు? జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు, ధవళ సింహాసనం దగ్గర హాజరయ్యేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అందులో సందేహం అనేది లేదు. మొదటి పునరుద్ధానం వేరు, రెండో పునరుద్ధానం వేరు. ఈ 6వ వచనాన్ని ఆధారం చేసుకునండి చాలా మంది భక్తులు, చాలా మంది పండితులు అంటారు సంఘం అనేటువంటిది శ్రమకాలంలో ఉంటది, శ్రమలు అనుభవించాలి, శ్రమకాలం తర్వాత పునరుద్ధానం జరుగుతుంది, అప్పుడు మాత్రమే సంఘమైన క్రీస్తునందు నిద్రించిన వారైనా ఎత్తబడతారని 6వ వచనంలో ఉన్నదాన్ని చూసి మాట్లాడుతూ ఉంటారు. మరి నేను అడుగుతున్నాను, ఒకవేళ అదే నిజమైతే పరలోకంలో నుండి దేవుడు మళ్ళీ ఒలీవల కొండ దగ్గర అడుగు పెట్టే సమయంలో ఆయన వెంబడిస్తున్నటువంటి అతి పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరు? 1000 ఏండ్ల తర్వాత పునరుద్ధానంలో క్రైస్తుడైన క్రీస్తుని అంగీకరించినోడైన పునరుద్ధానం అయితే, మరి 19వ అధ్యాయంలో కనబడే క్రీస్తు రాకల్లో కనబడే ఆ సమూహం ఎవరిది? కోట్లాది మంది యొక్క మనుషులు ఎవరందరినీ, మరి వాళ్ళు ఎవరంటారు? దానికి కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది, మనం ఉండం. శ్రమలలో కూడా కొంతమంది దేవుణ్ణి అంగీకరిస్తారు, అంగీకరించి చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు మళ్ళీ ఎత్తబడతారు, పునరుద్ధానులు అవుతారు. వాళ్ళు పునరుద్ధానులు అయ్యి ఎక్కడుంటారు? గొర్రెల గుంపులో క్రీస్తుతో పాటుగా పరిపాలన చేస్తారు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఇంకా పునరుద్ధానం అవరు, వాళ్ళు ఇప్పుడు పునరుద్ధానం అవుతారు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత, తీర్పుకు ముందు పునరుద్ధానం అవుతారు. అందుకే అక్కడ రాయబడి చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణం పాతాళలోకమున వాటి వశంలో మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందును. ఇది రెండో పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం 1000 ఏండ్లకు ముందు జరుగుతుంది. అందులో పునరుద్ధానులైన ధన్యులు, వాళ్ళు పరిశుద్ధులు. కానీ అయిన తర్వాత పునరుద్ధానం అవుతారు కొంతమంది, వాళ్ళందరూ తీర్పులో నిలబడతారు. వాళ్ళందరూ తీర్పులో నిలబడతారో అందులో కూడా కొంతమందిని దేవుడు రక్షిస్తాడు. వాళ్ళే మాగోగులు. వాళ్ళ గురించే ఇక్కడ జీవగ్రంథము అనే పేరు రాయబడింది.
మరి క్రైస్తవులకి తీర్పు లేదా? క్రైస్తవ సంఘానికి తీర్పు అనేటువంటిది లేదా? అసలు క్రైస్తవుడు బాప్తిసం పొందుకుంటే ఇంక అన్ని పాపాలు కొట్టివేయబడినట్టేనా? ఒక విశ్వాసి, ఒక మనిషి బాప్తిసం పొందుకున్న తర్వాత పరలోకం గ్యారంటీయా? మొదటి పునరుద్ధానం, రెండో పునరుద్ధానం కోసం అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఇంకోసారి చేతులు ఎత్తండి. ఒకవేళ వీటి మీద డౌట్స్ ఉంటే మళ్ళీ నేను లైవ్ కండక్ట్ చేస్తాను ప్రకటన గ్రంథం మీద. ఎవరన్నా సరే అక్కడ మీ సందేహాల్లో నివృత్తి చేసుకోవచ్చు. అటు అవకాశం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇది మొదటి విషయం. తీర్పు ఎవరు తీర్చబోతున్నారంటే యేసే తీర్చబోతున్నాడు. యోహాను సువార్త ప్రకారంగా మనం ఆలోచన చేసినట్టయితే తండ్రి కుమారుడికి అధికారం ఇచ్చాడు. ఎందుకంటే కుమారుడు మాత్రమే మానవుడిగా తన జీవితాన్ని జీవించి రక్తాన్ని చిందించాడు గనుక యావత్తు సృష్టిలో ఉన్న ప్రతి మానవుల పాపల నిమిత్తమే రక్తాన్ని చిందించగలిగాడు గనుక ఆయనకి అధికారం ఇవ్వబడింది అనేటువంటిది యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ఉంది. తీర్పు తీర్చేవాడు యేసయ్యే. ఎందుకంటే కపాల కొండ దగ్గర రక్తం కార్చింది ఎవరో? తండ్రి కాదు, కుమారుడే కార్చాడు. కాబట్టి ఆయనకే సర్వాధికారం కూడా ఇవ్వబడింది అని ఉంది. కపాల కొండ మీద ఆయన కార్చాడు. మీకు విషయం చెప్తాను, అవసరం లేదు కానీ చెప్తాను. ఈ కపాల కొండ విన్నాం కదా, గొల్గొత్తా అంటారు. ఇశ్రాయేల్కి బయట ఉంటుంది. అది బయట తీసుకొచ్చేసి ఆయన వేసేసారు సిలువ. ఇంచుమించు 6 గంటలు ఎంతో వేలాడి తీసేసి చాలా భయంకరమైనటువంటి చిత్రవేదనలు పెట్టి భయంకరమైనటువంటి నొప్పిని భరిస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రాణం కోల్పోయింది. ఆయన అంటున్నటువంటి ఆఖరి మాట చాలా ఇష్టం, ఫినిష్డ్ అనే మాట. దాని వెనకాల ఎంత అర్థం ఉందంటే అంత అర్థం ఉంది. సిలువ మీద పలికిన ఆఖరి మాట అద్భుతమైన మాట, చాలా నాకు ఇష్టం. తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నాను అనేటువంటి మాట. ఆ 2 మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఇప్పుడు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. గొలుగొత్తా అనేటువంటి పర్వతం, ఆ పర్వత శిఖరం మీద ఆయన సిలువ వేయడం జరిగింది. ఆ రక్తం దొరికింది, మందసం దొరికింది. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఆదాము ఉన్నాడు కదా, ఆదాముని తల పుర్రని, ఈ తల స్కల్ని కప్పెట్టింది కూడా గొలుగొత్తా పర్వతం కిందే అంటారు. ఆదాం మొదటి మనిషి యొక్క పురే ఆ గొలుగొత్తలోని కిందే దాన్ని దాచారు అని అంటారు. ఆయన ఆ మొదటోడేమో మొదటి ఆదాము, ఈయన రెండో ఆదాము. మొదట ఆదాము చేసిన తప్పు నిమిత్తమే, పాపం నిమిత్తమే రెండో ఆదాము తన రక్తాన్ని చిందించి మొదట ఆదాము యొక్క పుర్రి మీద రక్తం గార్చాడు. ఆయన అక్కడ నుంచి కూడా ఆయన రక్తంతో కడగబడ్డం అని జరిగిన. సర్వమానవాళ్ళలో కూడా పాపాలన్నీ హరించబడ్డాయి. గొలుగొత్తా ఆ పర్వతం దగ్గరే, అక్కడే ఉంది ఆదాము యొక్క పుర్రి అని చెప్పి చాలా మంది చరిత్రకారులు చెప్తా ఉంటారు. ఏదైనప్పుడు కూడా మొదటి పునరుద్ధానం అయిపోయింది. రెండో పునరుద్ధానంలో తీర్పులో నిలవబడేటువంటి వాళ్ళు ధవల సింహాసనం దగ్గర తీర్పు. ఈ తీర్పు దగ్గర 1000 ఏండ్ల పరిపాలనలో చచ్చిన వాళ్ళందరూ గోగులు మాగోగులు కూడా, మాగోగులను కూడా సాతాను మోసపరిచేశాడు. ఒక మాట చెప్తాను, ఆల్రెడీ నేను చెప్పాను కూడా. యెరూషలేము మీదకి దండయాత్రకు వచ్చే వాళ్ళు మాగోగులు కూడా ఉన్నారు. వాళ్ళు మోసపరచబడిన వారు. మోసపరచబడ్డారు కదా అని చెప్పి దేవుడు వాళ్ళని వదలలేదు. వీళ్ళు ఇంతకీ జీవగ్రంథంలో ఉన్నారా లేదా, మంచి క్రియలు చేశారా లేదా అని మళ్ళీ ఆ తీర్పులో వాళ్ళందరినీ కాపాడతాడు దేవుడు. గోగుల్ని కాపాడ్డం. ఇది ధవల సింహాసనపు తీర్పు. జీవగ్రంథం ఉన్నటువంటి మాట కూడా వాళ్ళ నిమిత్తమే, వాళ్ళ కొరకే రాయబడింది. అందులో ఇంక సందేహం అనేది లేదు. మొదటి పునరుద్ధానం కోసం చెప్పాను, రెండో పునరుద్ధానం. ఇది ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క సెషన్ పెట్టేసుకోవాలండి. అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒకేసారి చెప్పేటువంటిది ఏం కాదు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. టైం లేదు కనుక బేబీగా ముగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి పునరుద్ధానం అర్థమైంది, రెండవ పునరుద్ధానం కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీ సందేహాలు తీర్చడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, చాలామంది బోధకులు ఉపయోగించేటువంటి ఒక మాట ఏంటంటే, క్రైస్తవులకి తీర్పు లేదు అనే మాట. క్రైస్తవులు తీర్పులో నిలవబడవలసిన అవసరత లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు 3 సార్లు తీర్పు చేయబోతున్నాడు. 1 భూలోకం మీద తీర్పు తీరుస్తున్నాడు, 2 ధవల సింహాసనం దగ్గర తీర్పు తీరుస్తున్నాడు. ఈ 2 తీర్పుల్లో క్రైస్తవ సంఘం ఉండదు. మధ్యలో ఒక తీర్పు ఉంటుంది. అంటే మొదటగా ఒక తీర్పు ఉంటుంది, ఆ తీర్పులో ఉంటాం మనం. చాలామంది భక్తులు
చాలామంది పండితులు ఒక వచనాన్ని చూపించి క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తుల్ని మోసపరచడానికి, దారి తప్పించడానికి, లేకపోతే వాళ్ళని ఏమని అనొచ్చు, ఆ విధంగా మోసం చేసేటువంటి బోధనలు నేను విన్నాను. క్రైస్తవులకు అసలు తీర్పే లేదనేటువంటి బోధ. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒకే వచనాన్ని ఆధారం చేసుకొని చెప్తారు. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఏముండదో, తీర్పు తీర్చబడదో. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు పొందెను. విశ్వాసం ఉంచకుండా చచ్చిపోయిన వాళ్ళకి తీర్పు పొందేసుకున్నారు. నరకానికి ఇంక పరిమితం అన్నట్టుగా పాతాళ వెయిటింగ్ హాల్లో ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాతాళ వెయిటింగ్ హాల్లో ఉన్న వాళ్ళు ఏర్పాట్లు ఉంటే కూడా కొంతమందిని దేవుడు తప్పిస్తాడు. అందరూ నరకానికి ఏమి వెళ్ళిపోరు. క్రీస్తును విశ్వసించనే వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఎక్కడిస్తున్నాడు? మేకల గొర్రెల దగ్గర జరిగేటువంటి తీర్పు దగ్గర. మత్తయి సువార్త 25:31-46 వరకు కూడా, 36-41 వరకు కూడా అక్కడ జరిగేది ఒక తీర్పు. మేకల నుండి గొర్రెలను విభజించి, వీళ్ళు బతుకున్న వాళ్ళు ఉండే, చచ్చిపోయిన వాళ్ళు కాదు, బతుకున్న వాళ్ళు చేస్తున్నాడు అక్కడ. కానీ అంతకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచలేని వాళ్ళు. వీళ్ళందరూ పాతాళంలోకి వెళ్తారు, నరకంలోకి వెళ్ళరు. నరకపు వెయిటింగ్ హాల్, అక్కడ కూర్చుంటారు. ధవల సింహాసనం దగ్గర తీర్పు జరుగుతుంది చూడండి, అక్కడికి వస్తారు మళ్ళీ వీళ్ళందరూ. అక్కడ జరిగి అప్పుడు నరకంలో వేయబడతారు. ఏర్పాట్లు లేనోళ్ళు, అంటే జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వ్యక్తులు అందరూ నరకంలో ఉంటారు. ఒకవేళ ఏర్పాట్లో జీవగ్రంథంలో ఉన్నట్టుగా ఉంటే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఉన్నట్టుగా వాళ్ళు జీవించగలిగితే, క్రీస్తుని విశ్వసించకపోయినా వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుంది. వాళ్ళకి కిరీటాలు ఉండవు, మన కిరీటాలు ఉంటాయి. అది తేడా. అర్థం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం అవ్వకపోతే చేయొద్దండి అమ్మ. నేను చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను. చూడండి, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నామమ్మా. ఈ కాలానికి ముందు మా తాతయ్య గారు, చాలా మంది అమ్మమ్మ గారు అందరూ చచ్చిపోయిన అందరూ క్రీస్తునందు విశ్వాసం ఉంచి చచ్చిపోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు అనకూడదు, క్రీస్తునందు నిద్రిస్తున్న వ్యక్తులు. నా వెనకాల పూర్వీకుల్లో చాలా మంది క్రీస్తుని విశ్వాసం ఉంచకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? నా పూర్వీకుల్లో విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసం ఉంచని వారు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మృతులే. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ యాగం మీద మరణించి తిరిగి పునరుద్ధానం అయిన తర్వాత పాత నిబంధనకు సంబంధించినటువంటి భక్తులు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించక ముందు చనిపోయినటువంటి మనుషులలో దేవుడికి అనుకూలంగా, ధర్మశాస్త్రానికి అనుకూలంగా బ్రతికినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారందరినీ వెయిటింగ్ హాల్లో ఉంచాడు క్రీస్తు మరణించే వరకు. పరలోకం వెయిటింగ్ హాల్ అది. క్రీస్తు మరణించిన తర్వాత పరలోకం వెయిటింగ్ హాల్ నుంచి, అంటే దాన్ని ఏమంటారు, పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ చెరగా కొనిపోయాడు ఆయన. ఇంకా పరదేశం లేదు, డైరెక్ట్ పరలోకం తీసుకెళ్ళాడు ఆయన. చెరగా కొనిపోయిన ఉంది బైబిల్లో. అంటే పాత నిబంధన భక్తులకి, దేవునికి అనుగుణంగా బ్రతికినటువంటి మనుషులు, వీళ్ళందరినీ కూడా ఆయన కార్చిన రక్తం యావత్ మానవాళికి, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు చచ్చిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళు కాదు, అంతకు ముందు చచ్చిపోయిన వాళ్ళు కూడా క్రీస్తు బైబిల్కి అనుగుణంగా, ధర్మశాస్త్రానికి అనుగుణంగా, దేవునికి అనుగుణంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారా అంటే పాత నిబంధన భక్తులు అందరూనే. వీళ్ళందరూ పరదేశంలో ఉండేవారు, చచ్చిపోయి పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయ్యి ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని పరలోకం తీసుకెళ్ళిపోయాడు. పరలోక వెయిటింగ్ హాలు పరదేశం. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచలేని వాళ్ళు, బైబిల్కి వ్యతిరేకంగా బతికిన వాళ్ళు, పాపంలో బతికిన వాళ్ళు,
హత్యలు చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, భయంకరమైన విగ్రహారాధనలకి అలవాటు పడిపోయిన వాళ్ళు, ఏ విధంగా కూడా ధర్మశాస్త్రానికి అనుగుణంగా బతకకుండా పూర్తి విభిన్నంగా బతికిన వాళ్ళు అందరూ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాతలు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో, నరకానికి దేవుడు ముందుగా సిద్ధపరిచిన పాతాళం. ఇది నరకానికి సంబంధించిన వెయిటింగ్ హాల్. ఇక్కడ ఉంటారు వీళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది అర్థమవుతుందా? ఆ పరలోక నరకపు వెయిటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ 1000 ఏళ్ళ పరిపాలన జరిగేటువంటి సమయంలో తీర్పులో తీసుకొస్తాడు. నువ్వు నరకంలోకి వెళ్ళాలా, లేకపోతే ఏమన్నా నీ తప్పించే అవకాశం ఉంది అంటే నీ క్రియలను బట్టి అన్నాడు ఆయన. క్రీస్తు కంటే ముందుగా చచ్చిపోయిన క్రియలు మంచివైతే, పరిశుద్ధమైనవి అయితే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా జీవించిన వ్యక్తులైతే వాళ్ళందరూ జీవగ్రంథంలో ఉంటారు. ధవల సింహాసనం దగ్గర జరిగేటువంటిది. ఒకవేళ నువ్వు పూర్తిగా వాక్యానికి విభిన్నంగా బతికితే ఆ తీర్పులో నుంచి తీసి నరకంలో వేసే వాళ్ళు ఉంటారు. ఆ తీర్పులో నుంచి తీసి దేవుని రాజ్యంలో కలుపుకోవడం కూడా ఉంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఒకసారి చదవండి రోమీయులకు రాసిన పత్రిక. నేను చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం చదివేటువంటి వాళ్ళు ఎవరు? దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు. యెహోవా దేవుణ్ణా, యేసుక్రీస్తు ప్రభువునా, ఇద్దరూ కూడా దేవుడి మూలంగా ధర్మశాస్త్రం పొందుకున్న వాళ్ళే. ఈ ధర్మశాస్త్రాన్ని వినేవారు, చదివేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే కూడా ముందుగా ఉంది ధర్మశాస్త్రం. మోషే కాలం నుంచి ఉంది ధర్మశాస్త్రం. ఆ మోషే కాలం నుండి కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విని చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ నీతిమంతులు కాదు. చదివే వాళ్ళు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కాదు నీతిమంతులు. మరి ఎవరో కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులు. ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా అనుకరిస్తూ వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్న వ్యక్తులు నీతిమంతులు. ఆ వ్యక్తుల్లో ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా ఉన్నారు. అంటే దేవుణ్ణి అంగీకరించని బైబిల్ లేని వారు కూడా ఉన్నారు నీతిమంతుల గుంపులో. ఎవరా నీతిమంతులను రాస్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా. ధర్మశాస్త్రం అంటే దేవుడు పెట్టినటువంటి లాస్, ఆజ్ఞలు. వాడికి బైబిల్ లేకపోయినా, పాత నిబంధన లేకపోయినా, వాడు అన్యుడైనా దేవుడు ఒక మనిషిని ఎలాగైతే చూడాలనుకున్నాడో, ఒక మనిషి ఎలా బ్రతికితే దేవుడికి సంతోషమో ఆ విధంగా అన్యుడు కానీ బతికితే అలాంటి క్రియలు చేస్తే, అంటే హత్య చేయకుండా, వ్యభిచారం చేయకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ విధంగా అబద్ధాలు ఆడకుండా, కానీ దేవుడు చెప్పినట్టుగా బేదలను ప్రేమిస్తూ, లేని వారికి పెడుతూ, అనేక మందికి సహకరిస్తూ, అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్టయితే, వాళ్ళ క్రియలు జరిగినట్టయితే, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగును. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును. ధర్మశాస్త్రం తన హృదయంలో రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషులకు రహస్యం విమర్శ దినముందు ఇలాగ జరుగును. అన్యులు కూడా రక్షించబడతారు. ఎక్కడ? విమర్శ దినమందు. ఎక్కడ విమర్శది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో విమర్శ ఉంది కదా. శపింపబడిన వారిలారా, ఎడమ చేతిలో ఉన్న వారందరూ విమర్శకు గురయ్యారు. కుడి చేతిలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు అన్యులే, కానీ ధర్మశాస్త్రాను సంబంధమైన క్రియలు చేశారు. మేమెప్పుడు పెట్టామయ్యా, మేమెప్పుడు బట్టలు ఇచ్చామయ్యా, ఎవరో మేమెప్పుడు ఎక్కడ ఒంట్లో బాగోకపోతే వెళ్ళి పరామర్శించామయ్యా, ఎప్పుడు అన్నం పెట్టాం, ఎప్పుడు నీళ్ళు ఇచ్చాం అంటే నువ్వు ఒకరికి పెడతా నాకు పెట్టినట్టే నువ్వు గొర్రెల గుంపులో ఉండాలి. ఇక్కడ విమర్శ జరిగింది, ఒక విమర్శ. ఆ విమర్శలో అన్యుల్లో నుండి కొంతమంది గొర్రెల్లోకి వచ్చారు.
రావడానికి కారణం వాళ్ళు చేసిన క్రియలు. వాళ్ళకి బైబిల్ తెలీదు, క్రీస్తు తెలీదు, కానీ బైబిల్కి అనుగుణంగా బతికేరాళ్ళు. వాళ్ళ మనసాక్షిలో మంచితనం ఉంది, వాళ్ళ మనసాక్షిలో పరిశుద్ధత ఉంది, వాళ్ళ మనసాక్షిలో సహాయం చేసే గుణం ఉంది, వాళ్ళ మనసాక్షిలో పెట్టే గుణం ఉంది. లేనిదేంటి? బైబిల్ లేదు వాళ్ళకి, క్రీస్తు ఎవరో తెలీదు, యెహోవా తండ్రి దేవుడు ఎవరో తెలియదు. కానీ బైబిల్కి అనుగుణంగా బ్రతికిన వారు ఆ టైంలో విభజించబడతారు, రక్షించబడతారు. విమర్శ దినం, శపింపబడిన వారులారా. 25వ అధ్యాయం మత్తయి సువార్త. తీసేసి చూపిస్తాను. 37వ వచనం చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొంటి ఉంటుడి చూచి నీకు ఆహారం ఇచ్చాము, నీవు దప్పుకొని ఉంటుడి చూచి ఎప్పుడు దాహం ఇచ్చాము. ఎవరంట ఇది మాట్లాడేది? ఎవరంట? నీతిమంతులు. ఇందాక రోమిలికి రాసిన పత్రికలో ఏమని ఉంది అక్కడ? ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే ఎవరు? ఆ నీతిమంతులు, ఈ నీతిమంతులు. ఎవరా నీతిమంతులు? బైబిల్ లేదు వాళ్ళకి, దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి, బాప్తిస్మం లేదు, కానీ బైబిల్లో చెప్పినట్టుగా బతికారు, పరిశుద్ధంగా బతికారు. ఏ దేవుని పూజించారన్నది అనవసరం, కానీ ఏదో దేవుని పూజించారు. ఆయన ఒక్కడే దేవుడు, ఏదో దేవుని పూజించుకుంటూ వెళ్ళారు. బైబిల్ లేదు వాళ్ళకి, బాప్తిస్మం లేదు, రక్షణ లేదు, ఏమీ లేవు. కానీ బైబిల్లో ఒక మనిషి ఎలా బ్రతకాలో బ్రతికి చూపించారు వాళ్ళు. వారు నీతిమంతులు. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? వీళ్ళకి జరిగే తీర్పు ఎక్కడంటే, 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఇశ్రాయేల్ని కేంద్రంగా చేసుకుని బతుకున్న వ్యక్తుల్లో నుంచి కొంతమందిని దేవుడు వేరుపరుస్తాడు, కుడివైపుకి ఎడమ వైపుకి. అక్కడ ఆయన ఉపయోగిస్తున్న మళ్ళీ పదం నీతిమంతులు. నీతిమంతులు. ప్రభువా, ఎప్పుడు చేసావు, అది చేసావు, ఇది చేసావు అన్నప్పుడు నాకు చేసావు, ఒకరు పెట్టావంటే నాకు చేసినట్టే, కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, కుడివైపుకి వచ్చే, గొర్రెల గుంపులోకి వచ్చే, నాతో ఉండాలి నువ్వు అని అంటాడు. మరి విమర్శలో శపించబడిన వాళ్ళు ఉన్నారు చూడండి. 40వ వచనం. మిక్కిలి అలుపులు నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితోనను. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండవారిని చూచి శపింపబడిన వారులారా అంటే అక్కడ ఏం జరిగింది? అక్కడ విమర్శ జరిగింది, సిగ్గుపరచబడ్డారు, అవమానపరచబడ్డారు. నన్ను విడిచి అపవాదికిని మన దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అసలు క్రియల్లో కూడా మంచితనం లేదు వాళ్ళకి, వీళ్ళు జీవగ్రంథంలో లేని వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఒక తీర్పు మేకల్లో గొర్రెల దగ్గర జరుగుతుంది, ఒక తీర్పు. లాస్ట్ తీర్పు ఏమో ధవల సింహాసనం దగ్గర కూడా జరుగుతుంది. ఇక్కడ జరిగిపోయింది వీళ్ళకి తీర్పు. ఏమని? నువ్వు ఏ విధంగా కూడా పరలోకంలో ఉండే అవకాశం లేదు, వెళ్ళిపో, అగ్నికో నువ్వు. వీళ్ళకంటే ముందు చచ్చిపోయిన చూడండి, మన కాలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కూడా క్రియలు లేనటువంటి జీవితం జీవిస్తే, దేవుడు ఎరగకపోయినా క్రియలైనా మనసాక్షి అయినా బాగుంటే మంచిదే. అసలు మంచితనమే లేకుండా చచ్చిపోతాయి. వీళ్ళకి కూడా అప్పుడే తీర్పు తీర్చబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇదిగో ఇప్పుడు మేము రుజువుపరుస్తాం బాగా అర్థమయ్యే విధంగా. ఇదిగో ఆయన 18వ వచనం, 3వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదో, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమున విశ్వసింపలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. విశ్వసింపని వాడికి అంతకు ముందే నరకంకే నువ్వు అని చెప్పి తీర్పు తీర్చబడింది. నరకంకే నువ్వు అని చెప్పి తీర్పు తీర్చబడిన వ్యక్తులు సైతం తప్పించబడ్డారు. ఎక్కడ? గొర్రెలు మేకల దగ్గర. అర్థమైందా? అసలు ఆ క్రియలే చేయలేదు అనుకోండి, మిగిలిన అన్యులందరూ ఎక్కడికి వెళ్తారు? అది క్రీస్తును విశ్వసించిన వాడు అందరికీ నిత్యాగ్ని డిసైడ్ చేస్తాడు దేవుడు. ఇది డెసిషన్. కానీ అందులో కొంతమంది తప్పించబడతారు. మేకల గొర్రెల దగ్గర అసలు ఆ క్రియలు, ఆ స్వభావం, ఆ మంచితనం, ఆ పరిశుద్ధత అసలు ఏమీ లేదనుకోండి, అడిగి అక్కడ తప్పించబడే అవకాశం లేదు. పూర్తిగా నరకానికి వెళ్తారు. అన్యులందరూ క్లియర్గా నరకానికని దేవుడు రాసేసాడు. రాసేసినా సరే కొంతమంది వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ మనసాక్షిని బట్టి ఎంతో కొంత కృపను పొందుకున్నారు.
ఆ కృప ఎక్కడ కనబడుతుందంటే ఈ మేకల గొర్రెల దగ్గర. అసలు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళనే ప్రేమించలేదు అనుకోండి అవతలోడు, వాడు బైబిల్ లేకపోయినా ఆడు నరకానికి ఇంకా నిన్ను ఎక్స్క్యూజ్ చేయడానికి అవకాశం లేదు. అసలు ఎక్కడ క్షమిందామని చూసినా ఎక్కడ మంచి పని చేయలేదురా నువ్వు. నీ మీద మర్డర్ కేసు ఉంది, నీ మీద అబద్ధం మోపిన కేసులు ఉన్నాయి, వ్యభిచారించావు నువ్వు, చాలా వ్యభిచార కేంద్రాల్లో నువ్వు తిరిగావు, నువ్వు చాలా తప్పులు చేశావు నువ్వు, ఇలాంటివన్నీ ఉన్నాయి. నిన్ను కనీసం తప్పించడానికి అసలు అవకాశం లేదు. వీళ్ళకి అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళకి బైబిల్ లేదు, క్రీస్తుని విశ్వాసం చూపలేదు, కానీ బైబిల్కి అనుగుణంగా బతికారు వీళ్ళు. రోమియా 2:13-14 వచనాల్లో ఉన్నట్టుగా బతికారు వాళ్ళు. వాళ్ళకి క్షమించడంలో కారణం ఉంది. నిన్ను ఎలా క్షమించాలి? వెళ్ళిపో, అది పరిస్థితి. 1000 ఏండ్ల పరిపాలనలో బతుకున్న వాళ్ళని విడిచే వాళ్ళలోనే ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళలో కూడా ఉంటారు. తప్పించబడే అవకాశం ఉంది, నిత్యాగ్నికి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే అంతకంటే 1000 ఏండ్ల కంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ధవల సింహాసనం దగ్గర కనబడుతుంది. ఇది హలో, అందరూ నరకానికి పరిమితం అనుకోవడానికి లేదు. ధవల సింహాసనం దగ్గర జీవగ్రంథం ఉందో చూడండి, ఆ జీవగ్రంథం వీళ్ళ పేర్లు ఉన్నాయేమో చూడండి అని చెక్ చేస్తాడు దేవుడు. ఆ ఉన్నాయి సార్. ఏం చేశాడేటి? అయ్యి బాబోయ్, అసలు ఎంత దారుణంగా తిరిగాడండి, కానీ పాపం మాత్రం చేయలేదండి. చాలా మందికి పెట్టాడండి, చాలా మందిని పోషించాడండి, చాలా మందిని చూసాడండి, చాలా మంచోడు సార్ ఈడు. ఆహా, జీవగ్రంథంలో పేరుందా? తీసేయండి అంటాడు. అక్కడ ఎక్కడ? ధవల సింహాసనం దగ్గర. బతికున్న వాళ్ళేమో 1000 ఏండ్ల పరిపాలనలో విభజించబడతారు, అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళేమో ఇక్కడ విభజించబడతారు ఈ జీవగ్రంథం దగ్గర. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అప్పుడు వరకు వాళ్ళు పాతాళంలోనే ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? పాతాళంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడైతే చచ్చిపోయారు, భూమి మీద చచ్చిపోయారు, సముద్రంలో చచ్చిపోయిన ఉంటారు చూడండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ శరీరాలను ధరించుకొని మళ్ళీ రెండో పునరుద్ధానంలో అక్కడికి నిలబడతారు. మనం కూడా మన శరీరాలను సమాధుల్లోకి వెళ్ళి ధరించుకొని దేవుని రాకల్లో ఎత్తబడతాం. అలాగే వీళ్ళు కూడా ఎక్కడెక్కడైతే చచ్చిపోయారు, వీళ్ళ శరీరాలు ఎక్కడెక్కడైతే మట్టి అయినాయో అక్కడికి వెళ్తాయి ఈ ఆత్మలు. ఆ శరీరాలుగా మళ్ళీ మారి మళ్ళీ హాజరవ్వాలి. అక్కడ శరీరాలతో పాటుగానే ఉంటుంది తీర్పు. శరీరం లేదని అనుకోకండి. మట్టి శరీరం, మహిమ శరీరం వేరును, ఆ శరీరం వేరు, అక్కడ వేరే శరీరం. అవి మహిమ శరీరంలో ఎవరు ఉంటారంటే దేవుని అంగీకరించి పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళు నిత్యాగ్నికి ఆహుతయ్యేటువంటి శరీరాలు. ఈ శరీరం ఏ చేస్తామో చేత్తో దానికి ఉంటుంది తీర్పు. నీ నోటి మాటలకి ఏం చెప్పాలని ఉంది? అది ధవల సింహాసనం దగ్గర జరిగే తీర్పులో కూడా దేవుని అంగీకరించిన వాళ్ళు, చెడ్డోళ్ళు, పాపాత్ములందరూ పునరుద్ధానం అవుతారు. ఎక్కడైతే మట్టి చేయబడారో అక్కడి నుంచే మళ్ళీ శరీరాలు దాల్చుకొని ధవల సింహాసనం దగ్గర హాజరవ్వాలి. అది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రీచెక్ చేస్తాడు వీళ్ళని. ఒకసారి చెకింగ్ అయింది 1000 ఏండ్లకు ముందు, అక్కడ అయిపోయింది, పక్క తీసాడు. ఇక్కడ వాళ్ళని మళ్ళీ తీర్పు తెచ్చరు వేరే వాళ్ళు. ఇక్కడ ఇంకో చెకింగ్ ఉంటుంది. ఈ చెకింగ్ దగ్గర పాస్ అయిన వాళ్ళు జీవగ్రంథంలో ఉన్నవాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు నరకంలో ఉంటారు. ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు చూడండి. బైబిల్ని తప్పుగా అర్థం చేసుకున్న కారణాన్ని బట్టి క్రైస్తవ్యము, క్రీస్తు కూడా అపార్థమయ్యాడు అన్యుల మధ్యన. రాధా మనోహర్ దాస్ గారు ఒక డిబేట్లో ఏదో మాట మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆయన అంటారు కదా, నేను శివుణ్ణి పూజించకపోయినా పర్లేదు అని అంటాను, నేను శ్రీరాములు వారిని పూజించకపోయినా పర్లేదనే అంటాను, నేను విష్ణుమూర్తిని పూజించకపోయినా పర్లేదనే అంటాను, వెంకటేశ్వర స్వామిని పూజించకపోయినా నేను పర్లేదనే అంటాను. మీరు అనగలరా యేసుని అంగీకరించకపోయినా పర్లేదు అని మీరు అనగలరా అన్నాడు ఆయన. అన్నప్పుడు ప్రతి క్రైస్తువుల్లో 99 మంది ఏమంటారు? క్రీస్తుని విశ్వసించని ఎవడైనా 99 కాదు 100% నరకానికి వెళ్తాడు. అది తప్పు. మరి ఏది కరెక్టో? 100లో 99% క్రీస్తుని అంగీకరించకపోయినా ఛాన్స్ ఉంది, అది కరెక్ట్. వాడు ఎలా బతకాలి? అతి పరిశుద్ధంగా బతకాలి. వాడి జీవితంలో మచ్చ ఉండకూడదు, వాడి జీవితం మీద డాగ్ ఉండకూడదు, వాడి జీవితంలో ఎప్పుడూ కూడా హత్య, వ్యభిచారం ఇలాంటి పాపాలు ఏమీ చేయకూడదు. చెయ్యకుండా బతికి
మంచి మనసాక్షి, మంచి మనసు కలిగిన విధంగా బతికితే వాడికి అవకాశం ఉంటుంది, క్రీస్తు లేకపోయినా. ఇది నిజం. ఇది తెలియని వాళ్ళు క్రీస్తుని, దేవుణ్ణి ఒక మొండోడిగా, మూర్ఖుడిగా చూపుతున్నారు అన్యులకి. అదేంటండి, నమ్మి బాప్తీసం పొందుకున్న వాడికైనా రక్షణ, నమ్మని వాడికి ఏమో నిత్యాజ్ఞ. అదేంటండి, ఒక మంచి పని చేసి, మంచి హృదయం కలిగి, అనాథాశ్రయాలు నడిపించి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు పెట్టి, ప్లాట్ఫామ్ల మీద పడిపోతుంటే కురుపులు క్లీన్ చేసి, జుట్టులు కట్ చేసి, స్నానాలు చేయించిన వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, హైందువులు. వాళ్ళు కూడా బాప్తీసం పొందుకోలేదు, నరకంలో తోసేస్తాడా? ఆడి దేవుడు ఎలాగవుతాడు రా అంటారు. మరి అంతే కదా, ఆడి దేవుడు ఎలాగవుతాడు? ఆడి దేవుడు ఎలాగవుతాడండి? ఆడు దేవుడికున్న పేరేడు తెలుసా? ప్రేమాస్వరూపి, అగాపే ప్రేమ కలిగి ఉన్నవాడైన, అవధులు లేని ప్రేమ చూపించేవాడైన. అంత ప్రేమ కలిగినోడు దేవుణ్ణి ఎరగకపోయినా వాడు మనసాక్షి, వాడి జీవితం పరిశుద్ధంగా ఉంటే వాడిని దేవుడు కాపాడుకుంటాడు, వదిలిపెట్టండి. కానీ క్రైస్తవుల బోధలా ఉంది, విశ్వాసుల బోధలా ఉంది. యేసుని నమ్మకపోయినాడు ఎంత మంచోడైనా నరకమే, అది అబద్ధం. అప్పుడు దేవుడు మూర్ఖుడవుతాడు. ఒకవేళ అదే నిజమైతే యేసుక్రీస్తు గారి కంటే కూడా ముందు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ సువార్త వెళ్ళలేదు కదా, క్రీస్తు ఎవరో తెలియదు కదా, వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడలేదు కదా. మరి వాళ్ళకి తీర్పు ఎలా చేస్తాడో? క్రియలు బట్టి ఉంటుంది తీర్పు వాళ్ళకి. క్రీస్తు తర్వాత క్రీస్తు రక్తాన్ని బట్టి ఉంటుంది తీర్పు వాళ్ళకి. క్రీస్తు రక్తం చిందించబడక ముందు క్రియలు బట్టి ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అపార్థమైందండి క్రైస్తవ్యం నలుగురి దగ్గరని, అన్యుల దగ్గరని. క్రీస్తు ఒక మూర్ఖుల్లా కనబడతాడు, దేవుడు మూర్ఖుల్లా కనబడతాడు. మూర్ఖుడు కదమ్మా, ఎంత చక్కటి ఆయన అవకాశం వెతుక్కుంటాడండి కాపాడడానికి. చూడండి అక్కడ నేను చెప్తున్న మాటలు అన్నిటి బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా? ఎలాగన్నా కాపాడుకోవాలని ఆశ కనబడుతుంది ఆయన దగ్గర. ఎలాగన్నా కాపాడుకోవాలి. ఇప్పుడు శ్రమల్లో అసలు వదిలేయండి, అందరిని వదిలేలా, నమ్మలేదు కాబట్టి, సంఘంలో ఎత్తబడలే కాబట్టి. కానీ వదిలేడు అక్కడ, మళ్ళీ ప్రేమ చూపించాడు, మళ్ళీ కాపాడదాం అనుకున్నాడు, గొర్రెలు తీసాడు మళ్ళీ పక్కకి. 1000 ఏండ్లు అవకాశం ఇచ్చాడు. 1000 ఏండ్ల తర్వాత వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదని అనుకున్నాడా? మళ్ళీ ధవల సింహాసనం దగ్గర ఏ గ్రంథాన్ని తెమ్మన్నాడు? ముందు జీవ గ్రంథం తండి, వాళ్ళ పేరుందమ్మో చెక్ చేద్దాం, ఒక అవకాశం ఇద్దాం. ఎంత తపన కనబడుతుందో చూడండి దేవుడికి, తప్పించాలన్న తపన. ఇది తెలియట్లేదు సేవకులకి. వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యాన్ని ప్రకటించడం, వచ్చి అన్యుల జనాంగాన్ని కూడా రానివ్వకుండా ఆపాడు. అపార్థమైంది క్రైస్తవ్యం. నేను స్టార్టింగ్లో అలాగే అనుకునేవాడిని. కానీ వాక్య లోతుల్లో ఎదిగిన తర్వాత చాలా సత్యాల్లోకి, సత్యం నుండి సర్వసత్యానికి వెళ్ళాను. నేను సత్యంలో లేను, సర్వసత్యంలోకి వెళ్ళాను. అక్కడ ఆ స్థానం చేరుకున్నాను ఈరోజు నేను. నా ఫ్రెండ్స్ ఉన్నారమ్మ బోల్డ్ మంది. వాళ్ళు చేసిన మంచి పనుల్లో ఒక్క మంచి పని కూడా నేను చేయలేను. వాళ్ళు చేసే దాన ధాన్య కార్యక్రమాల్లో ఒక్క దానధాన్య కార్యక్రమాన్ని కూడా నేను చేయలేను. వాళ్ళు చేసేటువంటి ఆ సహాయ సహకారాల్లో నేనేమీ చేయలేను. కానీ వాళ్ళకి లేనిదేడు తెలుసా? బాప్తిస్మే. కాకినాడలో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, వైజాగ్, హైదరాబాద్లో బోల్డ్ మంది ఉన్నారు అనాథాశ్రయాలు నడిపించేటువంటి హైందువులు. ఇక్కడ భోజనాలు పెడతారు కదా, అన్నదానం చేస్తారు కదా, అది ఎంత మంచి పని. ఎంతమంది బీదల యొక్క ఆకలిని తీరుస్తుందంటే ఒక కార్యక్రమం. నేను రీసెంట్గా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసాను. నాకు ప్రవీణ్ పాగడాల గారు అంటే పెద్ద అభిమానం అదేం కాదు, కానీ తెలిసంతే డిబేట్లు చేసేవాడు అంట కదా అని చెప్పి. కానీ ఆయన మీద నాకు అభిమానం తర్వాత మరింత పెరిగింది కొన్ని మాటలను బట్టి. ఆయన ఇంటికి ఒక వినాయక చవితికి చందా కోసం వచ్చారంట. చందా కోసం వస్తే, ఎందుకు చందా ఇవ్వాలరా చెప్పు, ఇస్తానన్నాడు. ఈయన క్రైస్తవుడు. చందా కోసం వస్తాడు, అన్యులు వచ్చారు. నేను కూడా వినాయకుడిని నిలబెట్టేటప్పుడు అందరి ఇంట్లోకి వెళ్ళి రౌడీజం కదా, చందా ఇవ్వాలి. ఆటోలు ఆపేసే వాళ్ళం. ఆటో కానీ 100 రూపాయలు అక్కడ కట్టకపోతే కర్ర పడిపోద్ది అద్దం మీద. వినాయక చవితికి వినాయకుడి బొమ్మను నిలబెట్టడానికి, వినాయకుడి బొమ్మను సెలెక్ట్ చేయడానికి నేనే వెళ్ళివ్వండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు. వినాయకుడు ఊరేగింపులో ఎలా ఉండేవాడిని నేను? అలా ఉండేది. పాస్టర్ గారు మనోడు మామూలు రేంజ్ చేయలేదు నేను. అన్నీ మొత్తం వీధులన్నీ హేమని తీసుకెళ్తే కొంచెం ఎక్కువ వస్తాయి. అంటే వినాయక చవితి చందా కోసం ఎన్నో ఇంట్లోకి వెళ్ళాను. అందరి దగ్గర చందా వసూలు చేసి, ఇక్కడ పేరేంటి, రాజు, శివరాజు, వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి. వాళ్ళు వాడివారో నిజంగా లేదో మనకు తెలియదు.
అలాగా వినాయక చవితి సందర్భంలో ప్రవీణ్ పగడల గారి దగ్గర ఊరేగింపుకి వెళ్తున్న సమయంలో ఒక అబ్బాయి వచ్చి, సార్ వినాయకుడి బొమ్మ పెట్టాను సార్ ఇలా హైదరాబాద్లో, మీ వంతు సంద ఏమనేవాడంటే, నేను క్రైస్తువుని కదరా అన్నారంట. ఇస్తే తప్పు ఏముందంటే ఏదో అన్నాడంట. అంటే అసలు ఎందుకు నువ్వు పెడుతున్నావు, ఇప్పుడు ఈ డబ్బులు నువ్వు ఏం చేస్తావు అని అడిగాడంట. అడుగుతా కుర్రోడు అన్నాడంట, ఈ డబ్బులు మేము ఏం చేస్తామంటే సార్, ఈ వినాయకుడి విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం పెడతాం, అంటే అన్నదానం పెడతాం, దానికోసం వినియోగించే డబ్బులు అని అంటే, ఒరే నువ్వు భోజనాలు పెడతానన్నావు గనుక ఇగో నీకు డబ్బులు ఇస్తున్నాను, నాకు అదే కావాలి, నువ్వు ఎవరికి పెడతావు అన్నది నాకు అనవసరం, కానీ డబ్బు ఆకలితో ఉన్నవాడి యొక్క ఆకలి తీరుస్తుంది కదా, అది చాలు నాకు, నా దేవుడు కూడా అదే కావాలి అని ఇచ్చాడంట. వాక్యం ఎరిగిన వ్యక్తి అయినా వాక్యం ఎరగని వ్యక్తి ఏమంటాడు, అన్నదానాల్లో మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వండి అని అనట్లేదు. ఒకవేళ నిజంగానే అన్నదాన కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు ఉంటే క్రైస్తులుగా మనం ఇవ్వడం అనేది తప్పు కాదు. విగ్రహాలు కొండే విషయంలో డబ్బులు ఇవ్వనట్లేదు. ఇప్పుడు అన్నదానం జరుగుతుంది, పెట్టుకుంటున్నారు హైందువులు, ఎవరిలో నీకేనా స్తోమత ఉంటే బియ్యం బస్తి, బియ్యం ఉపయోగించండి అన్నదాన కార్యక్రమంలో. వంటలకి టమాటాలు ఉపయోగపడతాయి కదా, ఒక 5 కేజీలు టమాటాలు ఇస్తున్నాం, ఏ దేవుడైతే ఏముంది, నాకు దేవుడు ఇచ్చాడు, నాకు దేవుడు ఇచ్చిన ఈ రోజున కొంతమంది ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి, ఉపయోగించండి, మంచిదే కదా. తప్పది తప్ప. నేను మరి బోల్డ్ మంది పేదలు కనబడతారు రోడ్డు మీద, బోల్డ్ మందికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను, 500 100 తక్కువలో 10 20 ఇవ్వను నేను. ఇంతకీ నీకు బొట్టు ఉందా, మెల్ల ఏమన్నా లాకెట్ ఉందా అని చేసి ఏమనో, ఆ డబ్బులు బోల్డ్ అంతమంది హైందువులకు ఉపయోగపడుతున్నాయి, అది కావాలి నాకు. వాడు ఏ మతానికి సంబంధించిన వాడైతే నాకేంటి, వాడు ఏ మతస్థుడైతే నాకేంటి, నాకు దేవుడిచ్చినవి లేని వారి కొరకు ఉపయోగపడుతున్నాయి, అది కావాలి నాకు. దేవుడిచ్చేదే దానికోసం. మతాన్ని చూసి సహాయం చేయకండి, కులాన్ని బట్టి సహకరించకండి, మనిషిని మనిషిగా చూడండి. ప్రవీణ్ పాగడాల గారు అదే అన్నారు, మనిషిని మనిషిలా ప్రేమించండి. మతం మనుషులను విడదీస్తుంది అన్నాడు ఆయన, కులం మనుషులను విడదీస్తుంది అన్నాడు ఆయన. దేవుడు మనుషులను కలపాలనుకుంటున్నాడు. మతాన్ని బట్టి ఎప్పుడు ప్రేమించకండి, మతాన్ని బట్టి ఎప్పుడు సహాయ సహకారాలు ఇవ్వకండి. నా ఫ్రెండ్స్ ఎంతమంది హిందువులు ఉన్నారో, ఎంతమంది అన్యులు ఉన్నారో నాకు తెలుసు. ఎంత గొప్ప పరిచయం చేస్తున్నారంటే వాళ్ళు, ఎంతమంది అనాథలను చదివిస్తున్నారు తెలుసా నా ఫ్రెండ్స్, ఎంతమంది అనాథ పిల్లలను చదివిస్తున్నారో. ఒకసారి ఒక్కసారి అడిగాను, ఇలాగ ఎవరికి ఇబ్బంది అయిందంటే మన సంఘం అంతా కలిపి చేతులుంచి ఒకసారి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది, గుర్తుందని మీకు. ఒకళ్ళ భర్త గారు ఎవరో చనిపోతే ఇవ్వడం. ఎంతమంది కరోనాలో తండ్రిని కోల్పోతే ఆ పిల్లల్ని చదివిస్తున్నారో తెలుసా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ హైందువులే, వీరందరూ కూడా అన్యులే. కాబట్టి దేవుడు నన్ను అంగీకరించలేదు గనక నువ్వు ఎంత మంచోడు అయినా సరే నువ్వు నరకంలోనే ఉండాలి అనేది దేవుడు కాదు. వాడికి దేవుడు తెలియకపోయినా, రక్షణ లేకపోయినా, రోమీలకి 2:13-14 ప్రకారంగా వాడి స్వభావం ధర్మశాస్త్ర సంబంధమైనదైతే వాడు రక్షించబడతాడు. ఇది నిజం. క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం క్రైస్తవులే. క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం బైబిల్ని, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని బోధకులే. మన దేవుడు అంత దుర్మార్గుడు కాదు, చాలా మంచోడు, చాలా 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 మంచోడే. ఎన్నిసార్లు చూడండి ఆయన ఎంత కష్టపడి ఎదుగుతున్నాడో, చూడండి అవకాశం ఉందేమో చూడండి, కాపాడాలరా ఎన్నిసార్లండి బాబు. కానీ మళ్ళీ చెప్తున్నా చూడండి, కానీ క్రీస్తు యేసుని అంగీకరించి చచ్చిపోయిన వాళ్ళకి స్థానాల్లో కిరీటాలు ఉన్నట్టుగా వారికి ఉండవు. వారికి ఏముంటది, జస్ట్ పరలోకం ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ అయినోడికి సీట్ ఉంటుంది, టికెట్ కన్ఫర్మ్ అవనవాడికి ఆర్ఐసీ ఉంటుంది, కానీ కన్ఫర్మ్ సీటు దొరకదు. అమ్మయ్య ప్రయాణం ఏదో రకంగా జరిగిపోతుంది చాలే అనుకుంటారు. వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అవునా కదా, అర్థమయ్యే విధంగా చెప్పానా. కన్ఫర్మేషన్ అయిపోయింది అనుకోండి, టికెట్ హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. మన కన్ఫర్మేషన్ టికెట్ పొందుకున్న వాళ్ళం బాప్తీసాన్ని బట్టి. కొంతమంది కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఆర్ఐసీలో వెళ్ళాలి, కానీ ట్రైన్లోనే వెళ్తారు. పరలోకంలో ఉంటారు, స్థానాలు ఉండవు, కిరీటాలు ఉండవు. అది మొదటి విషయం. ఎంతమందికి అర్థమైంది?
అయితే మీకు ఇక్కడ రావాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి క్రైస్తవులు తీర్పులో ఉంటారా? వాళ్ళకి తీర్పు ఉండదా? మరి యోహాను సువార్త 3:18 ప్రకారంగా ఆయన యందు విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదనుంది కదా. కాబట్టి క్రైస్తవులు తీర్పులో ఉండరు అనే బోధలు ఇన్ని విన్నాను. అసలు క్రైస్తుడు క్రీస్తు మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి అడికి తీర్పు లేదంటే, అంటే బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? అంటే బాప్తీసం పొందుకుంటాడు ఎంత పాపాత్ముడైనా సరే పరలోకానికి వెళ్ళిపోతాడా? బాప్తీసం పొందుకుని ఎన్ని పాపపు పనులు చేసినా సరే దేవుడు చూసి చూన్నట్టుగా వదిలేస్తాడా? మరి దానికి సమాధానం చెప్పాలి పండితులు. యోహాను 3:18 ఆధారం చేసుకుని క్రైస్తువులకు తీర్పు ఉండదని చెప్పి మాట్లాడుతున్న పండితులు నేను అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పాలి. అంటే బాప్తీసం పొందుకున్న వారు అందరూ కూడా రక్షించబడిపోయినట్టేనా? పరలోకానికి వెళ్ళిపోయినట్టేనా? ఒకవేళ అదే నిజమైతే పరలోకం ఖాళీ ఉండదు. పరలోకం కొలత వేయబడింది తెలుసా? కొలతలు ఉన్నాయి దానికి, లిమిటెడ్ సీట్స్. దాన్నే ఏర్పాటులో ఉన్నవారు కొందరే, పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పాటులో ఉన్నవారు కూడా ఉన్నారు. క్రైస్తువులకి అసలు ఇంకా డైరెక్ట్ పరలోకం అనుకుంటే ఆ దేవుడు సరైన దేవుడు అవుతాడా? ఆ దేవుడు మంచి దేవుడు అవుతాడా? నన్ను నమ్ముకుంటే చాలురా, నువ్వు ఏం చేసినా పర్లేదురా అనేవాడు దేవుడు అవుతాడా? దేవుడు అవుతాడా? ఒకవేళ అవుతాడు అనుకుంటే బైబిల్ వదిలేస్తాను నేను. నాకు ఆ దేవుడు వద్దు. నా పూర్వీకుడైనటువంటి మా అమ్మమ్మ గారు అంటారు, అందరికంటే ఎక్కువగా నరకంలో ఉండేది క్రైస్తవులేని. ఆ మాట అబద్ధం అయిపోద్దేమో. 3:18 ఉన్నట్టుగా క్రీస్తు యేసునందు విశ్వసించిన వారికి తీర్పు లేదనే మాట నో కండమ్నేషన్ అనుంది. చెప్పాలి, నో కండమ్నేషన్. గ్రీకు భాషలో చూస్తే తీర్పు లేదనే దగ్గర క్రీలో అంటే సెపరేట్ చేయబడక్కర్లేదు. సెపరేషన్ ఎక్కడ జరుగుతుందన్నాను నేను? మేకల గొర్రెల దగ్గర క్రైస్తవ సంఘం ఉండదన్నాం కదా, అక్కడ. ధవల సింహాసనం దగ్గర వేరుపరచడం అనేది ఉండదన్నాం కదా, సెపరేట్ చేయడం అనేది ఉండదన్నాం కదా. ఆ సెపరేట్ చేసేటువంటి స్థితిలో క్రైస్తవులు ఉండరు. పికింగ్ అప్ అని అర్థం వస్తుంది, సెపరేటెడ్ ఫెలోస్ అని అర్థం వస్తుంది. ఆల్రెడీ క్రైస్తవ సంఘంగా కిందకు వచ్చినప్పుడు మేకల గొర్రెల దగ్గర మళ్ళీ క్రైస్తవ సంఘాన్ని సెపరేట్ చేసేది ఏమి ఉండదు. ధవల సింహాసనం దగ్గర జీవగ్రంథం ముందు జీవగ్రంథంలో లేని వారిని సెపరేట్ చేస్తున్నాడు. అక్కడ ఉండరా నేను ఏదైతే చెప్పానో దాని అర్థం ఇది. క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తుని విశ్వసిస్తే ఇంక డైరెక్ట్ పరలోకమే. నాకు తెలియకొడుతానండి, ఇస్కరియోతు యోధా కంటే గొప్పలమా? ఇస్కరియోతు యోధా కంటే గొప్పలమా? ఆయన ఎవరి చేతుల మీదగా అభిషేకించబడ్డాడో తెలుసా? మనము దేవుని చేతి మీదగా అభిషేకించబడిన వ్యక్తినే, కానీ స్వహస్తాలతో అభిషేకించబడిన వ్యక్తి యోధా. ఆ వ్యక్తి తప్పు చేస్తే అదే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు పుట్టకపోయి ఉండుట మేలు. అభిషక్తుడు యోధా. సౌలుని అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఈ సమూయేలు కాదు, ఆ సమూయేలు. ఎక్కడున్నాడు? వాళ్ళకంటే గొప్పలమా? దావీదు పరలోకమునకి ఈడ్చుకుంటూ వెళ్ళాడు, ఆయనకంటే గొప్పలమా? కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడు దావీదు. క్రైస్తులకి తీర్పు లేదు అనే బోధనలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఒక మనిషి క్రీస్తుని అంగీకరిస్తే ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పాపాత్మక పనులు చేసినా సరే వాళ్ళకి రక్షణ, పరలోకం గ్యారంటీ అనే బోధలకు నేను వ్యతిరేకిని. లేదు, ఒక్క పాపి దేవుణ్ణి అంగీకరిస్తాడు, రక్షించబడిపోయినట్టే, డైరెక్ట్ పరలోకమే అని అంటే నాకు సమాధానం చెప్పాలి. కొంతమంది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా. చెప్పకపోతే ఎలాగా? భయంకరమైన తీర్పు ఉంది, అతి భయంకరమైన ఉగ్రతలోకి వెళ్ళిపోతారు వాళ్ళు.
ధనవంతుడు లాజర్లో ధనవంతుడు బయటోడా, లేకపోతే ఒకవేళ యూదుల గురించి దేవుడు మాట్లాడేది యూదుడా? ఎక్కడున్నాడేటి? పాతాళంలోనే ఉన్నాడు. మోషే అంటాడు, అయ్యా నేను జీవ గ్రంథంలో నా పేరు కొట్టే నరకంలో ఉండడానికైనా నేను రెడీ. ఎవరంటున్నారు ఆ మాట? దేవుని అనుచరుడు అంటున్నాడు. బాప్తీసం పొందుకుండడం గొప్పతనం కాదు, రక్షణార్థమైనటువంటి మారు మనసుతో బ్రతకడం గొప్పతనం. వాళ్ళు ఉంటారు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటులో ఉన్నవారు కొందరే. మరి దానికి కూడా కొంతమంది నాకు వివరణ ఇవ్వాలి. ఇంకా అసలు తీర్పు లేదనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి నాకు వివరణ ఇవ్వాలి. 7వ అధ్యాయము మత్తయి సువార్త 'క్రైస్తువులకు తీర్పు లేదు, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు అందరూ డైరెక్ట్ పరలోకం అనేవాళ్ళు కొన్ని రిఫరెన్స్లు నాకు సమాధానం ఇవ్వాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. మంచి చెట్టు కాని ఫలములో ఫలింపనేరదో, పనికిమాలిన చెట్టు మంచి ఫలములో ఫలింపనేరదో. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన? ఫలించని వ్యక్తులు పరలోకంలో ఉంటారని ఉందా, నరకంలో ఉంటారని ఉందా? మరి క్రీస్తును విశ్వసించిన వారందరూ కూడా డైరెక్ట్ పరలోకమే అని బోధించే బోధలో ఎలా తీసుకోవాలి నేను? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇది ఎవరి కోసం? అన్యుల కోసం మాట్లాడుతున్నాడా దేవుడు? ఒకవేళ అన్యుల కోసం మాట్లాడితే ఫలించవలసిన అవసరం వాళ్ళకేంటి? అన్యులు క్రీస్తు స్వారూప్యంలోకి రావాల్సిన పని ఏంటి? క్రీస్తు తెలియనప్పుడు ఎవరు రావాలి క్రీస్తు స్వారూప్యంలోకి? క్రైస్తువులు రావాలి. రాని వారందరూ ఎక్కడుంటారనుంది అంటే బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారనా? మరి ఎవరు వెళ్తారనుంది చూడండి. 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. నువ్వు ఏర్పాటులో ఉన్న వ్యక్తివా, ఏర్పాటులో లేని వ్యక్తివా అని నువ్వు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. పిలువబడిన వారు అనేకులు, దేవుడు పిలిచాడు, రక్షణ ఇస్తాను రండి అని చెప్పి. అలా పిలిచినప్పుడు బోల్డ్ మంది ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు చూసిన ఫెలోస్ ఉంటారు, ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఏర్పాటులో ఉన్న వ్యక్తి అయితే నువ్వు ఫలిస్తావు, ఏర్పాటులో లేని వ్యక్తి అయితే నువ్వు ఫలించవు, వేరే ఫలాలు ఫలిస్తావు. ఆత్మ ఫలాలు, వాక్య సంబంధమైన ఫలాలు ఉండవు, వాక్య వ్యతిరేకమైన రీతిలో ఉంటాయి నీ జీవిత క్రియలు ఫలాలున్నాయి. అట్టి వారికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నువ్వు ఏర్పాటులో లేవు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తగలరా? ఎత్తరా? క్రైస్తవుడు ఫలించాలి. నువ్వు ఫలింపచేసే ఫలాన్ని బట్టి నీకు తెలుస్తుంది నువ్వు ఉండేది ఎక్కడో. ఇది ఎక్కడ జరుగుతుంది తీర్పు? ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? నేను అనుకుంటాను, నా అభిప్రాయం అది. ఒకటేమో విమర్శ దినం అనే దాని గురించి కూడా మాట్లాడాను, అపోస్తులు చేసేటువంటిది. ఆ విమర్శ ఎవరికి చేస్తారని కూడా చెప్పాను. ఒకటి ఉంటుందండి తీర్పు క్రైస్తువులకి ఎప్పుడంటే, ఎప్పుడైతే క్రైస్తవ సంఘం అంతా ఎత్తబడిందో, ఎత్తబడుతుంది కదా, సంఘం ఎత్తబడుతుంది కదా, ఎత్తబడిన తర్వాత అక్కడ దేవుడు డిక్రీస్ ఇస్తాడు, స్థాయిలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. నీకు ఎలా తెలుసు అంటే 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చేటువంటి సమయంలో అనేక కిరీటాలు ఉన్నాయని. మీకు అర్థమవుతుందా? పన్నెండవ వచనం. ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయుడిని యొక్క నామం ఆయనకి కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికనే తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమైన నామం ఆయనకి పెట్టబడినది. పరలోకమందున్న సేనలో శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడించును. ఈ ఎవరి సేనలో?
చాలా మంది అనుకుంటున్నట్టుగా 20వ ప్రకటన 6వ వచనంలో జరిగే మొదటి పునరుద్ధానంలోనే క్రైస్తుడు ఎత్తబడితే పునరుద్ధానం అయితే, మరి ఆయనతో పాటు వచ్చేటువంటి శానలు ఎవరు? ఈ తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారు ఎవరు? రక్తములో కడగబడిన వస్త్రం ఆయనకే ఉంది, మనకే ఉంది కదా. సంఘం ఎక్కడుంది మరి ఇప్పుడు? పరలోకంలో ఉంది కాదా? ఆయన వచ్చేటప్పుడు కిరీటాలు ఉన్నాయి, ఎక్కడ ప్రస్తావించబడలేదు, ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆయన వచ్చేటప్పుడు కిరీటాలతో దిగుతాడు ఆయన. కాబట్టి ఆయన వెంబడొచ్చేటువంటి ఏర్పాటులో ఉన్న క్రైస్తవులు కూడా కిరీటాలు ఇవ్వబడతాయి. అర్థమవుతుందా మీకు? ఇది ఎక్కడ ఉంటుంది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. రెండో కొరింథీ క్షమించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము 7వ వచనం చదువుతున్నాను చూడండి. ఇది మీకు బాగా అర్థమైపోతుంది క్రైస్తువుల తీర్పు ఎలా ఉంటుందో. విమర్శించబడ్డం మాత్రమే అనేది ఫులిష్నెస్. అది ఒకవేళ అదే నిజమైతే మత్తయి 7:18 ఉన్న మాట నెరవేరదన్నమాట. ఫలించిన చెట్టు నరకంలో వేయబడ్డం అనేది తప్పు అవుద్ది. 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ వచనం. కనుక ఈ దేహంలో నివసించినంతకాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించేటువంటి రోజు ఒకటి ఉంది అనే కదా దాని అర్థం. ఉంది కదా. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇది అందరితోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమే ఉండవాలని మిగులు ఆపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును చూడండి. అక్కడ ఏమని రాయబడింది? ఫలమును. ఇందాక ఫలించని ఎక్కడున్నాయి? ఏ ఫలాలు? మంచి ఫలాలు, పనికిమాల ఫలాలు కూడానే. క్రైస్తువుల్లో మంచి ఫలాలు ఫలించే వాళ్ళు ఉన్నారు, పలికిమాల పళ్ళు ఫలించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అక్కడ నిలబడతారు చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలియును. ఎవరి న్యాయపీఠం మీద? 3 తీర్పులు ఉన్నాయి. ఒక తీర్పు సంఘం ఎత్తబడిన తర్వాత ఆడు క్రైస్తవుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఫలించిన వ్యక్తులు ఆత్మలో ఫలించిన వ్యక్తులు క్రైస్తవులు అందరూ ఎత్తబడతారంటే నేను ఒప్పుకోనండి. చాలా మంది విడవబడతారు. ఫలించిన వ్యక్తులు దేవుని న్యాయపీఠం మీద కూడా అక్కడ ఆయన బహుమతులు ఇస్తాడు. అర్థమవుతుందా మీకు? అక్కడ వాళ్ళలో కూడా మంచి చెట్లు చూస్తారు. అక్కడ మళ్ళీ ఆయన అటు చెడ్డోడు అయినా మంచి ఫలించినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటికి సంబంధించిన తీర్పు కూడా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, ఇంకా మీకు బాగా అర్థం చేయడానికి ప్రయత్నం అవుతుంది. ఆరో అధ్యాయం 4వ వచనం. ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవ్వాలి. ఒక్కసారి వెలిగింపబడి అంటే మనం చచ్చిపోయి ఉన్న మనల్ని, ఆరిపోయి ఉన్న మనల్ని బాప్తీసం ద్వారాగా, రక్షణ ద్వారాగా మన ఆత్మల్ని ఏం చేశాడు? ఆయన వెలిగించాడే. వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని అనుభవించి పరిశుద్ధాత్మలో పాలివారే అంటే పరిశుద్ధాత్మ మూలంగా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివి ఇవన్నీ చేసిన వారై ఉన్నప్పటికీ దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారులు మరలా సిరువు వేయచు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట. ఇలా ఎవరో క్రైస్తవులా బయటోళ్ళా చెప్పండి? మరి ఎవర్రా? బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ పరలోకానికి అంటున్న బోధలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా బాబు? ఒక్కసారి వెలిగింపబడి మళ్ళీ తప్పిపోతే వారిని మార్చడం అసాధ్యం.
ఎవరిలో? ఫలించని పిలవబడిన వారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మని యొక్క వరాన్ని అనుభవించి రుచి చూసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా దారి తప్పిపోయే వాళ్ళు ఉంటారని ఉందా క్రైస్తవుల కోసం? లేదా? అంటే ఫలింపు లేని వ్యక్తులు వాళ్ళు ఎక్కడ ఉంటారని ఉందా ఇందాక రాసిన ప్రకారంగా? ఇప్పుడు చూడండి, మత్తయి 7వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు ఆ 18వ వచనం మీరు చదివితే మీకు ఇప్పుడు ఆ వాక్య వివరణ మీకు అర్థమైపోతుంది. చదవండి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదో. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదో. మంచి ఫలములు ఫలింపన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. పనికిమాల చెట్టు కూడా ఫలిస్తుందంట, కానీ పనికిమాల ఫలాలు ఫలిస్తుందంట. అంటే దాని అర్థం ఏంటంటే కులపిచ్చి, దౌర్జన్యము, అన్యాయంగా వాళ్ళది వీళ్ళది లాగేసుకోవాలి, వేసేసుకోవాలి, ఇరుగు పొరుగు వాళ్ళు ఆశించేవాళ్ళు, లేదంటే ఇలా రకాలైన పిచ్చులు ఉన్నాయి చూడండి. అట్టి వారు అందరూ పనికిమాల ఫలాలు ఫలిస్తున్నారు. అటు వారు అందరూ నరుకుతారంట. అన్ని ఫలాలు నరకడం, మంచి ఫలాలను ఉంచుతాడు. ఇప్పుడు చెట్టు మీద మంచి కాయలు ఉన్నాయండి అమ్మా, చిలక్కొట్టేసిన కాయ ఉంది అక్కడ, రాటన్ ఫ్రూట్ ఏదో ఉంది, పాడైపోయిన ఫ్రూట్. దాన్ని బాగున్న ఫ్రూట్తో అంటుకున్నప్పుడు చూసినోడు దాన్ని అలాగే ఉంచేస్తాడా? దాన్ని కట్ చేసి పడేస్తాడా? చెప్పండి. 2 మంచి టమాటాలు ఉన్నాయి, ఒక టమాటా కుళ్ళిపోతుంది, పక్కన ఉన్న టమాటాకి అంటుకుంటే పాడైపోద్దని ఈ టమాటా తీసి పాడేస్తావా, దాని పక్కనే ఉంచుతావా? మంచి ఫలాలను అలాగే ఉంచుతాడు. మంచి ఫలాలు లేని వాళ్ళని కట్ చేస్తాడు, వాళ్ళని నరకంలో వేస్తాడు. క్రైస్తవులారా, మీకు శ్రమ. సంఘం ఎత్తబడేటువంటి సమయానికి వెలిగింపబడిన వారే ఉండాలి. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి ఉన్న కన్యకులు. బుద్ధి ఉన్న కన్యకులు దీపాలను ఏం చేశారు? అది లెక్క. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? దీపంలో ఉండవలసిన నూనెని పాడు చేసుకున్నారు. చూసుకోలేకపోయారు. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎత్తబడే స్థితిలో ఉన్నామా లేదా, మాలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా లేదా, అసలు మేము తప్పున్నామా సరైన మార్గంలో వెళ్తున్నామా అనే పరిశీలన చేసుకోలేకపోయారు. వచ్చే టైంకి ఉందనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు, పరిశుద్ధత లేదు, పరిశుద్ధాత్ముడు లేడు. వాళ్ళు విడవబడ్డారు, కానీ వెలిగింపబడిన వారు ఎత్తబడ్డారు. ఇది క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి. బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోరు. వెలిగింపబడిన వారు వెలిగింపబడినట్టుగా ఆఖరి వరకు నడాల, చచ్చిపోయే వరకు నడాలి, దేవుని రాకడ వరకు ఉండాలి. అదే తీర్మానం. ఇప్పుడు ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. ఇవన్నీ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుండి. ఇలాంటి చాలా చూపించగలను, కొన్ని చూపిస్తున్న టైం లేదు. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టినడలా వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత బయలుపరచబడ్డానంటే అగ్నిలో పుట్టము వేయబడిన బంగారము వలె. అగ్ని లాంటి న్యాయ తీర్పు జరుగుతుంది క్రైస్తవులకి. అక్కడ శుద్ధ సువర్ణం బయటపడుతుంది, మేలిం బంగారం కూడా బయటపడుతుంది. 2 బంగారాలే. తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడినల్లా వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు, ఇది తర్వాత విషయం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినాడో వాడు జీతం పుచ్చుకుని, ఒకని పని కాల్చివేయబడినల్లా వాడికి నష్టం కలుగును. అంటే వాడు చేసిన పని అంతా కూడా కాల్చివేయబడుతుందని కూడా ఉంది కదా అక్కడ. ఉన్నదా లేదా? అదేంటి మరి? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? మళ్ళీ చెప్తున్నాను చూడండి, బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ ఎత్తబడరు.
బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు. ఫలించాలి, ఆత్మ ఫలాలు ఉండాలి, ఆత్మలో ఎదగాలి. వెలిగింపబడి బాప్తీసం పొందుకున్న తొలి రోజుల్లో ఎలాగున్నావో చచ్చిపోయేటప్పుడు అలాగే ఉండాలి. ఈ మధ్యలో ఏమైనా ఎక్కడన్నా పడ్డావు అనుకో, నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమైపోవాలి. నీ స్థితి ఏంటో నీకు అర్థమైపోవాలి. అమ్మా బాబోయ్, నాకు అర్థమైపోయింది అని తెలుసుకొని మళ్ళీ జాగ్రత్త పడితే అవకాశం ఉంటుంది. కానీ పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగా ఉంటే, దీపం ఆగిపోయిన స్థితిలోనే ఉండిపోతే నువ్వు అయిపోయినట్టే. డ్యామ్ షూర్ అది. ఒకే వచ్చిన ఎక్కువ వద్దు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటులో ఉన్నవారు కొందరే. ఏర్పాటులో ఉన్నవారు కొందరే, ఇది నిజం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తగలరా? చేతులు అదేంటి ఎత్తట్లేదే? ఎత్తండమ్మా. మన వాక్యం నచ్చిందన్నారు, నచ్చలేదు ఇక్కడ ఎవరికైనా. ఇప్పుడు నచ్చిందా లేదా? వెలిగింపబడినోడు వెలిగింపబడినట్టు ఉండాలి. దేవుని అంగీకరించి ఇంకా కులం, ఇంకా కులం, ఇంకా కులం. నువ్వు వెలిగింపబడిన వెలుగు సంబంధికురాలు అనుకుంటున్నావా? మరి ఏ సంబంధికురాలు? చీకటి సంబంధికులు మీరు, చీకటి సంబంధికులు మీరు. మళ్ళీ చెప్తున్నాను, చీకటి సంబంధికులు మీరు. వెలిగింపబడిన వారైతే వెలుగు సంబంధికులై ఉంటారు. మీరు లోకం నుండి ఏం చేయబడ్డారో వేరుపరచబడిన ఉంది. బాప్తీసం పొందుకున్నా, ఒక క్రైస్తుడిగా క్రైస్తురాలిగా పిలువబడుతున్నా, కుల ప్రస్తావన లేకుండా ఏమీ చెయ్యు. నువ్వు వెలుగు సంబంధికురాలువా, చీకటి సంబంధికురాలువా? నువ్వు ఏర్పాట్లు ఉన్నావా, ఏర్పాట్లో లేవా? క్రీస్తుని అనుసరిస్తున్నావు, అంగీకరించావు, బాగానే ఉంది. విగ్రహారాధనలు చేయట్లేదు కానీ మంచి చెడు చూస్తున్నావు. నువ్వే సంబంధికురాలివి? అమావాస్య చూస్తావు, పౌర్ణమి చూస్తావు, అన్నీ ఫాలో అవుతున్నావు. నువ్వు ఏ సంబంధికురాలివి? తెలిసిపోతుంది. నువ్వు వెలిగింపబడ్డావు, మళ్ళీ ఆరిపోయావు. నువ్వు చచ్చినా వెళ్ళవు. నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను. నేను ఎలాగ ఒప్పుకుంటాను? కరెక్ట్గా బతికిన వాళ్ళు ఎలాగ ఒప్పుకుంటారు? పరిశుద్ధులు ఎలాగ ఒప్పుకుంటారు? అపోస్తులు ఎలా ఒప్పుకుంటారు? ఏటయ్యా, మేము బతికినా ఒకే స్థానమనే, వాళ్ళు బతికిన దానికి ఒకటే స్థానమా? అలాంటి ఇప్పుడు బాప్తీసం ఎందుకు, పరిశుద్ధత ఎందుకు, ఆత్మఫలాలు ఎందుకు అని అడగరా? నిలబెట్టేస్తారు వాళ్ళందరూ మనల్ని. ఒక్కసారి రక్షణ పొందుకుని దారి తప్పున వాళ్ళు ఉంటే మీరేటు మీకు అర్థమైపోద్ది. పని జరగదు ఇంక మీకు. ఒకవేళ గ్రహింపుకు వచ్చి అమ్మో తెలుసుకున్నాను అనే గ్రహింపుకు వస్తే, మళ్ళీ వెలిగింపబడితే, మరీ సరైన మార్గంలోకి మీరు రాగలిగితే మీరు ఏర్పాట్లో ఉన్నారని అర్థం. ఏర్పాట్లో లేనోడైతే చచ్చిపోయే సమయాన్ని కూడా పాపంతోనే చచ్చిపోతాడు. ఏర్పాట్లో ఉన్న వ్యక్తి అయితే చచ్చిపోయేటువంటి సెకండ్కి ముందైనా సరే మారు మనసు పొందుకుంటాడు. అంటే ఆ సమయం వరకు కూడా మనం ఏర్పాట్లు ఉన్నావా, ఏర్పాట్లో లేని వాళ్ళవా అని అప్పుడు తెలుసుకుందాం అనుకుంటే, ఈ లోగాడు ఏం చేస్తాడని ఉంది? గర్జించు సింహము వలె ఎవరిని ఎప్పుడు అది చేస్తాడు. అది పరిస్థితి. మీరు ఎన్ని దరిద్ర కొట్టి పనులు చేసేసినా, ఎంత దైవానికి వ్యతిరేకమైన పనులు చేసేసినా, ఎంత దైవ సంబంధమైనటువంటి ఆజ్ఞలకి వ్యతిరేకమైన రీతిలో బతికేసినా, దేవుడి చిత్తమే, దేవుడే కృప, దేవుడే కృప, దేవుడే కృప, దేవే సహాయం, దేవే సహాయం, దేవుడే క్షమాపణ అంటే, ఒరే మళ్ళీ చెప్తున్నాను చూడరే, సంసోన్ నక్కల తోకలు కట్టి ఎలిగించి పాడినట్టు పడతారే మిమ్మల్ని. చేసి అన్నినేమో దరిద్ర కొట్టు పనులను, దౌర్భాగ్యం వెళ్ళిపోయిన దుష్ట సంబంధమైన పనులని పైకి వెనకేసుకొస్తుంటారు. వెనక్కి మేము మంచోళ్ళమే, దేవుడి సిత్తం పడిపోకూడదు, ఆరిపోకూడదు అని ఉంది అక్కడ. నువ్వు వెళ్తావని ఎలాగనుకుంటున్నావు? నువ్వు ఏర్పాట్లో లేవు. ఏర్పాట్లు ఉంటే ఖచ్చితంగా మారిపోతావు. మళ్ళీ మారుతాను, మళ్ళీ వెలిగించబడతావు. నేను చేసిందంతా తప్పని చెప్పి తెలుసుకుని పశ్చాత్తపడి దేవుని ఎదుట క్షమాపణ పొందుకుని దేవుని కొరకు బ్రతకడం మొదలు పెడతావు ఏర్పాట్లో ఉంటే. ఎవరల్లో? సంసోను.
పేతురు. ఏర్పాట్లో లేని వాళ్ళు ఎవరో? సౌలు, ఇస్కరియోతు యోధ. వాళ్ళు చచ్చిపోయే వరకు కూడా అలాగే ఉన్నారు. ఏర్పాట్లో ఇంకో యోధ తప్పు ఎక్కువ చేశాడా, పేతురు ఎక్కువ తప్పు చేశాడా? పేతురు, యోధ ఒకసారి తప్పు చేశాడు. పేతురు ఎన్నిసార్లు అన్నాడు? నువ్వు నా తెలదని పారిపోలేదా? కానీ పేతురు ఏర్పాట్లో ఉన్నాడు. పశ్చాత్తాపడి చేసిన దాన్ని గమనించి సరిదిద్దుకున్నాడు, బతికాడు. సౌలు ఎక్కువ తప్పులు చేశాడా, దావీదు ఎక్కువ తప్పులు చేశాడా? దావీదు ఏర్పాట్లో ఉన్నవాడు. తప్పును తెలుసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, మళ్ళీ శరీర మార్గంలోకి వచ్చాడు. సౌలు చచ్చిపోయే వరకు అలాగే ఉన్నాడు. సంసోను పాపాలు చేశాడు, కానీ దేవుడు ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వలేదు. అలాంటి మరణాలు మన సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అవకాశం ఇవ్వడు బతకడానికి. అవకాశం ఇస్తే మళ్ళీ తప్పు చేస్తారని కొంతమందికి జరుగుతుంది అలాగా. నువ్వు ఏర్పాట్లో ఉన్నావో లేదో నువ్వు పరిశీలించుకోప్పుడు. నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించి, నీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకో. నువ్వు చేస్తున్నటువంటి క్రియలు, నీ ఆలోచన విధానం, నీ మోసపు ఆలోచన, నీ దుర్మార్గత, నీ కప్పిపుచ్చుకునేటువంటి తత్వం, అంటే బండబారిన తత్వం, బండలాంటి హృదయాలు మాంసపు హృదయాలుగా మారలేదా? నువ్వు చస్తే దేవుని రాజ్యానికి వెళ్ళావు. ఏరి పాడేస్తాడు మొత్తం అన్నిటిని, మొత్తం కట్ చేసి పాడేస్తాడు. మొత్తం కట్ చేస్తాడు. రాటన్ ఫ్రూట్స్ని, కుళ్ళిపోయిన పళ్ళుని, బాగున్న పళ్ళుని ఒకే గంపలో ఎవరైనా వేస్తారా? నువ్వే అయినప్పుడు దేవుడు ఎందుకు ఎలా వేస్తాడరా? నువ్వే పళ్ళుని ఒక గంపలో వేయినప్పుడు దేవుడు ఎలాగేస్తాడు? ఫలించిన వాళ్ళని ఒకే రకంగా, ఫలించలేని వాళ్ళని ఒకే రకమైన గంపలో ఎడతాడు ఆయన. ఫలించిన వాళ్ళకి కిరీటాలు ఉంటాయి, స్థానాలు ఉంటాయి, అద్భుతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఫలించలేని వారికి, పనికి మాలిన ఫలాలు ఫలించిన వారికి మండుచున్న అగ్నిలో పడవేయబడతారు. అన్డౌటెడ్లీ తీర్పు లేదు అనంటే వేరుపరచడం లేదు. అక్కడ అన్యులకి అది తవల సింహాసనం దగ్గరైనా, 1000 ఏళ్ల పరిపాలనకు ముందైనా వేరుపరిచేటటువంటి అంటే పికింగ్ అప్, సెపరేటింగ్, క్రీలో అనేటువంటి మాట గ్రీకులో. అక్కడ ఉండం మనం. ఒకటి ఉంది అక్కడ, క్రీస్తు న్యాయపీఠం ముందు. అక్కడ మాత్రం దొరికేస్తాం. నోటి మాటను బట్టి లెక్క చెప్పవలసిన అవసరం ఉన్నదే అనలేదా? నీ కుడి కన్నుకని అభ్యంతర పరిస్థితి ఏమన్నాడు ఆయన? పీకి తీసేమన్నాడు ఆయన. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన? స్వకీయ జనాంగంతో. తెలుసా? మనకి ఎక్కువ తీర్పు ఉంటుంది. ఎక్కువ తీర్పు క్రైస్తవుడికే. అన్యుడు ఫలించకపోయినా పర్లేదు, కానీ క్రైస్తవుడు ఫలించాలి. ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము, క్షమాపణ, ఇవన్నీ ఉండాలి. ఎక్కడుందండి? ఇంకా సైతాన బుద్ధులే, ఇంకా సైతాన ఫలాలే, ఇంకా దౌర్భాగ్యమైన జీవితమే. మేం చేసేదే, మేమనుకున్నదే, మాకు నచ్చిందే, మేము ఎవరి మాట ఏనో దేవుడి మాట అసలేనో వెలిగింపబడన స్థితిలో, దారి తప్పిన స్థితిలో ఉన్నారు మీరు. కొంతమందితో నేను మాట్లాడుతుంటాను, పేర్లు ప్రస్తావించను. ఏర్పాట్లు ఉన్న వ్యక్తి, 100% ఏర్పాట్లు ఉన్న వ్యక్తి, విని విన్నట్టుగా ఉంటారు వాళ్ళు. విని విన్నట్టుగా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, మీకు అర్థం కావట్లేదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు అన్న అలాగే ఉన్నారు ఒకరు. ఏర్పాటు. సంసోను లాంటి పరిస్థితి నీకు రాకూడదని కోరుకుంటున్నాను. మంచం మీద పడి ఏగలు ముసిరేస్తుంటే గోక్కుని చచ్చిపోతే బాగుండని కోరుకున్నప్పుడు ఆ పశ్చాత్తాపం వద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఒక్క వ్యక్తికి చాలా మంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఉద్దేశించి చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది వెలిగింపబడి ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ముందే ఉన్నారు. సరిదిద్దుకుంటే సరి,
సరిదిద్దుకోవంటే, మీకు అనిపించిందే కరెక్ట్ అని మీకు అనిపిస్తే నువ్వు వెళ్ళవు. భయంకరమైన మహాశ్రమకాలం అనేది ఒకటి ఉంది. దాని నుంచి మాత్రం నిన్ను తప్పించేవాడు రాడో రానియ్యడు నా దేవుడు. ఆ శ్రమకాలంలో విడవబడిన వాళ్ళే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ముద్రయించుకోరు. క్రైస్తువులు కూడా విడవబడతారు. వాళ్ళకి తెలిసి ముద్ర అంటే ఏంటో, ప్రకటన గ్రంథం ఏంటి ఏంటో. అప్పుడైనా అవకాశం ఇస్తాడు దేవుడు వాళ్ళకి. అప్పుడు కూడా నువ్వు చావాలి, భయంకరమైన రీతిలో తల తీయాలి, ఆకలితో అలమటించిపోవాలి, దాహం కొరకు పరితపించిపోవాలి, నువ్వు క్షీణించిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? నీ ఇష్టం. నీ ఇష్టం. చెప్తే మారండి, లేదండి మేము ఇంతేనండి. నువ్వు ఎంతే అయితే నువ్వు అయిపోయినట్టే. అయిపోయావు. నీకంత ఇంకా 0% ఛాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. టైం అయిపోయింది. ఆలోచన చేయండి మీరే. క్రీస్తుని యేసునందు తీర్పు లేదా? తీర్పు లేదంటే నేను అడిగే 3 వాటికి సమాధానం చెప్పాలి. దావీదు లాంటోడే ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. నీకు నాకు దావీదు గోరి సంబంధం కూడా ఉండదు అనుకుంటాను. ఇది అసలు సిస్సలైనటువంటి మాట్లాడాలన్న ఉద్దేశం. మొన్న సగం చెప్పి ఆపేసాను. ఎంత తేడా కూడెద్దును. అది పరిస్థితి. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏర్పాట్లో లేని వారు కూడా ఉంటారు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అయితే వెంటనే సరిదిద్దుకుంటారు. వాళ్ళు వెంటనే దేవుని యొక్క మాటను గౌరవిస్తారు, దైవజనుడి యొక్క మాటని గౌరవిస్తారు, దేవుడికి చెప్పినట్టుగానే వింటారు. వాళ్ళు మీరు ఏం చెప్తే అదండి, మేము మళ్ళీ మండుతామండి, మేము ఫలిస్తామండి అంటేనే. బాప్తీసం పొందుకున్న తర్వాత కూడా పాత స్వభావం ఉంటే మీరు ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎలా అవుతారు? బాప్తీసకు ముందు నీకు అసూయ ఉంది, బాప్తీసానికి ముందు నీకు కులపిచ్చి ఉంది, బాప్తీసానికి ముందు వాళ్ళదే వీళ్ళదే ఆశించేటువంటి మనస్తత్వం ఉంది, బాప్తీసానికి ముందు అబద్ధాలు ఆడేటువంటి తత్వం ఉంది, బాప్తీసానికి ముందు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాడీలు చెప్పేటువంటి బుద్ధి ఉంది. బాప్తీసం తర్వాత ఏవీ లేవు, ఉండవు. వెలిగింపబడిన తర్వాత ఇవి ఉండవు. కొన్ని రోజులు, కొంతమంది కొన్ని రోజులు ఉంటారో, కొంతమంది అయితే కొన్ని రోజుల తర్వాత మామూలు అయిపోతారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? బాప్తీసం పొందుకున్న దినంలో ఉన్నట్టుగానే ఈరోజే ఉన్నావా? ఆరిపోయేవా? మిమ్మల్ని పరిశీలించుకోండి. దేవుడు మీకు ఇస్తున్న గొప్ప అవకాశం. ప్రస్తుత సంఘానికి ఎత్తబడేటువంటి సమయానికి మీరు వెలిగింపబడకపోతే, ఓ ప్రియ సంఘమా, ఫలించిన వారు విడవబడతారు. చాలా భయంకరమైన శ్రమలు ఉంటాయి. వాళ్ళకి తీర్పు అధికంగా ఉంటుంది. శ్రమలు అనుభవించాలి, అక్కడ శ్రమలు అనుభవించాలి, ఎన్నీ ఉంటాయి. ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి మీరు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు చెప్పింది? నేను ఫలించాలి, వెలిగింపబడాలి, ఆదిలో ఉన్న మంట మళ్ళీ ఇప్పుడు ఉండాలి. అంతేగాని దేవుడి క్షమిచ్చేస్తాడండి, కృప చూపించేస్తాడండి, అయినా నన్ను రక్షించేస్తాడంటే నువ్వు చచ్చిపోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మా మామీలాగా, బోయజ్ గారి లాగా, రూతాల హస్బెండ్ అలా చచ్చిపోతే నీకు చావు రావట్లే కదా. నీకు అల్లా దేవుడు తీసేసుకుంటే బాగానే ఉంటుంది, నీకు చావు రానవట్లేదు కదా. ఆలోచించుకుని నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు. అయిపోతారు. మీరు చెప్తున్నాను, పేర్లు చెప్తే ఫీల్ అవుతారని నేను చెప్పట్లేదు. చాలా భయంకరమైనటువంటి ఉగ్రత ఉంది వాళ్ళకి. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ నాశనం అయిపోయినాయి, కొట్టివేయబడ్డాయి అన్నాడు దేవుడు. ఒకప్పుడు ఉన్నట్టుగా లేరు. పూర్తిగా దైవానికి వ్యతిరేకమైన రీతిలో నడుస్తున్నారు వాళ్ళు. మోసంతో, మోసగిస్తూ, కళ్ళు కప్పుతూ, ఎవరికీ తెలియదు అనుకుంటూ, దేవుడు సైతం చూడరు అనుకుంటూ. జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి. నీ నోటి మాటలను బట్టి తీర్పులో లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. మహా తీర్పు దినంలో
ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పాను. 3 తీర్పుల గురించి చెప్పాను కదా. ఇప్పుడు నరకంలో ఎవరుంటారో, దీని తర్వాత సీక్వెల్ నరకం. అక్కడ ఎవరుంటారో, నరకంలో క్రైస్తవుడు ఉంటాడా ఉండడా? అసలు ఆ నరకంలో ఉండడానికి ఉండేటువంటి పరిస్థితులకు తెచ్చిపెట్టేటువంటి కారణాలేంటి, ఎలాంటి వారు నరకంలో ఉంటారో, ఇలాంటి అనేక విషయాలు నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. చాలామంది అనుకుంటున్నట్టుగా నరకం యొక్క ప్రస్తావన చేయరు, నేను చేస్తాను. నరకం ఎలా ఉంటుందో, పురుగు చావదో అగ్ని ఆరదో అంతే చెప్తారు. దాని అర్థం చాలామంది చెప్పరు. దాని అర్థం ఏంటో కూడా చెప్తాను. నరకం కేసులో లేదా జైలు చేసినట్టుగా 16 సంవత్సరాలు 12 సంవత్సరాలు అలాగేనా ఉంటుందా, లేకపోతే జీవితాంతం నరకంలోనే ఉండాలా? నరకంలో పడిపోయిన వ్యక్తికి ఏమైనా క్షమాపణ ఏదన్నా దేవుడిచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ఇలాంటి ఎన్నో విషయాలు, నరకం గురించిన ప్రస్తావన నెక్స్ట్ సెషన్లో మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు నేను చెప్పదలిచింది 4 భాగాల్లో చెప్పాలి. ఒక భాగంలో చెప్పాను కనుక కొంచెం సమయం ఎక్కువే ఉండొచ్చు. దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు. దానికి సంబంధించినటువంటి నివృత్తిని జవాబులను కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా తప్పకుండా చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.